गौरकतदामदया नगरग्रामतारिणे नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामीति नामिने नमो महावदन्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्यनाम्ने गौरत्विषे नमः। जय श्रीकृष्ण नमो हे कृष्णा करुणा सिंधु दीनबंधो जगत्पते गोपेश गोपिका कांता राधा कांता नमस्तुते तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरे वृषाभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यस्य कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। मुखं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरम्। जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद। जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद। जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद। हरे कृष्ण 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 हरे 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 राम राम राम। हरे कृष्ण प्रभु जी से माता जी। हरे कृष्ण माता जी, धन्यवाद, प्रणाम। धन्यवाद, प्रणाम। हरे कृष्ण माता जी। प्रणाम टू ఈచ్ అండ్ ఎవ్రీవన్। హరే కృష్ణ। మనము ఈరోజు 14వ అధ్యాయానికి వెళ్తున్నాము. 13 అధ్యాయాలు కంప్లీట్ చేసుకున్నాము. ఈ 14 తర్వాత ఇంకో 4 రోజులే ఉన్నాయి మనకి. మీకు ఒక ముఖ్యమైన అనౌన్స్మెంట్, ఒక విషయం చెప్పాలనుకున్నాను. ఏంటంటే మే 3వ తారీఖు శనివారం నాడు, హరే కృష్ణ, మే 3వ తారీఖు శనివారం నాడు మీకు సర్టిఫికెట్లు ఇవ్వడం జరుగుతుంది. అంటే ఎవరైతే 12 క్లాసుల కంటే ఎక్కువ విన్నారో, అంటే మీరు లైవ్‌లో విన్నా, యూట్యూబ్‌లో విన్నా పర్వాలేదు. అంతకంటే ఎక్కువ విన్న వాళ్ళందరూ గూడా ద్వారకాపురి హాల్, అబిడ్స్ ఇస్కాన్ టెంపుల్‌కి వచ్చినట్లయితే పగలే ఉంటుంది. టైమింగ్ అవన్నీ గూడా ఈ 18 అధ్యాయాలు ముగించేలోపు చెప్తాము. మధ్యాహ్నం 12 గంటలకు అలా ఉంటుంది. సో, మీకు సర్టిఫికెట్లు ఇవ్వడమే కాకుండా మహాప్రసాదం, లంచ్ ప్రసాదం కూడా అక్కడ ఉంటుందనమాట. సో, మీరందరూ గూడా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనమందరం అక్కడ లైవ్‌గా కలుసుకోవచ్చనమాట. ఇప్పుడేమో జూమ్‌లో ఏదో ఫోటోలతో మాట్లాడుతున్నట్టుంది గదా! అక్కడ ఒరిజినల్‌గా మనం అందరం కలుసుకొని ఒక చిన్న గెట్ టుగెదర్, కథా కీర్తన, పరిచయం, గౌరంగవాణి టీ అంటే ఏంటి, అవన్నీ అయిన తర్వాత మహాప్రసాదంతో ముగిస్తుందనమాట. ఇంకొక విషయం ఏమంటే, త్వరలో చిల్డ్రన్స్ ప్రోగ్రామ్ అంటే చిల్డ్రన్ క్యాంప్ గూడా విడుదల అవ్వబోతుంది. పోస్టర్ మీ పిల్లలకి రిజిస్ట్రేషన్ మీరు చేసుకోవచ్చు. 24వ తేదీన ప్రారంభమవుతుందనమాట. సో, అఫీషియల్లీ ఈరోజు సాయంత్రం లోపు మీకొస్తుంది ఇన్ఫర్మేషను. సో, మీ పిల్లలు ఎవరైనా 5 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల వరకు ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళందరూ గూడా దానిలో చేరొచ్చు. హరే కృష్ణ. సో, మనం నుంచి 15 సంవత్సరాలు క్లాస్ స్టార్ట్ అవుతుంది. పిల్లలకి క్లాసు 24వ తారీఖు ప్రారంభం అవుతుంది. 10 నుంచి 1 గంట వరకు ఉంటాయి. దాంట్లో చాలా రకాలుగా, అంటే ఆర్ట్స్, క్రాఫ్ట్స్, డాన్స్, సింగింగ్ అన్నీ కూడా జూమ్ క్లాసెస్‌లోనే ఉంటాయన్నమాట. హరే కృష్ణ.
ధన్యవాదాలు. మీరందరూ మళ్ళీ ఇక్కడ జాయిన్ అయినందుకు చాలా చాలా సంతోషము. థ్యాంక్ యూ ఆల్ సో మచ్. ఈరోజు మన క్లాస్ మనం చర్చించుకోబోయే విషయాలు కూడా శ్రీల ప్రభుపాదికి అంకితం చేస్తున్నాము. హరే కృష్ణ. అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘ సంస్థాపక హరే హరే కృష్ణ. సో హరే కృష్ణ. చందన మాతాజీ, ఇంతకంటే ముందు ఇంకా స్లైడ్స్ ఉన్నాయి. ప్రభుపాద్ తర్వాత ఇదే ఉంది మాతాజీ. ఓకే, హెడ్డింగ్ నాకు సరిగ్గా కనిపించలేదు. ఓకే అమ్మా, మళ్ళీ పెట్టండి. ఇక్కడ ఇంకొంచెం పైకి జరిపితే నాకు తెలుస్తుంది. హెడ్డింగ్ ఇది భగవద్గీత అధ్యాయం 14 గుణత్రయ విభాగ యోగం. హరే కృష్ణ ప్రభుజీ, ప్లీజ్ మీరు మ్యూట్లో ఉండండి. భగవద్గీత అధ్యాయము 14వ ఏమంటున్నారంటే గుణత్రయ విభాగ యోగ అని అంటున్నారు. సో గుణత్రయాలు ఎన్ని ఉన్నాయి అని అంటే ఇక్కడ ముగ్గురు కనిపిస్తున్నారు మనకి. 3 గుణాలు ఉన్నాయి కదా. సో అవి ఏంటి అనేది తెలుసుకోవడమే ఈ యొక్క అధ్యాయం యొక్క ప్రాముఖ్యత. నెక్స్ట్ ఈ లోపు మనము 13వ అధ్యాయం యొక్క సంక్షిప్తం చూద్దాం. ఏం నేర్చుకున్నాము? హరే కృష్ణ. మ్యూట్లో ఉండడానికి ప్రయత్నం చేయండి అమ్మా. హరే కృష్ణ. నెక్స్ట్ స్లైడ్. ఎస్, సమీక్ష 13వ అధ్యాయంలో మనం నేర్చుకున్నవి ఏంటి అంటే, ఇంకొంచెం పైకి తీసుకోమ్మా స్లైడ్. వైజ్. సో వైజ్ క్వశ్చన్స్ అంటే తెలివైన ప్రశ్నలు. సో మీరు హ్యాండ్ రైజ్ చేసి ఇవి చదవండి ఒకరి తర్వాత ఒకరు. హరే కృష్ణ. జయశ్రీ చదవండి. డబ్ల్యూ చదవండి మీరు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ధన్యవాద ప్రణామం. తెలివైన ప్రశ్నలు. అర్జునుడికి ప్రశ్నలు. ఆత్మ మరియు పరమాత్మ మధ్య వ్యత్యాసం. ద డిఫరెన్స్ బిట్వీన్ ఆత్మ అండ్ పరమాత్మ. థ్యాంక్ యూ అమ్మా. హరే కృష్ణ. మనీషా మీరు చదవండి. మనీషా మాతాజీ ఐ చదవండి. ఐటమ్స్ ఆఫ్ నాలెడ్జ్, జ్ఞానం యొక్క అంశాలు. ప్రాథమిక లక్షణం, అవసరమైన లక్షణాలు, ఇతర లక్షణాలు. థ్యాంక్ యూ అమ్మా. హరే కృష్ణ. నెక్స్ట్ గంధర్విక. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ఎస్ చదవండి. ఎస్ ఫర్ సోల్ అండ్ సూపర్ సోల్. ఆత్మ అండ్ పరమాత్మ. ఆత్మ గుణములు శాశ్వతమైనవి, ఆధీనము ఆధ్యాత్మికమైనవి. పరమాత్మ గుణములు అన్నిటినా వ్యాపించినవి, అన్నిటితో సమానత్వం, సమన్వయం, ఇంద్రియాతీతం, అవిచ్ఛేదం, హృదయంలో నివసిస్తున్నది. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. రమేష్ ప్రభుజీ చదువుతారా? మీరు హ్యాండ్ రైజ్ చేశారు. హరే కృష్ణ. ఈ ఎన్లైటెన్డ్ జ్ఞానోదయం లక్షణాలు: ఆత్మ భౌతిక ప్రకృతి, పరమాత్మ జ్ఞాన జీవాత్మ, జ్ఞాన చక్షువులు పొందుట, గమ్యం. హరే కృష్ణ. సో హరే కృష్ణ ప్రభుజీ, థ్యాంక్ యూ. సో ఈ గమ్యం చేరడం ఎలా? ఇంకా మొత్తం గమ్యం మనకు చూపించింది ఏంటంటే మొత్తానికి భక్తిలో ఉండాలి, భగవంతుడిని చేరుకోవడానికి ఇవన్నీ కూడా మనకి తోడ్పడతాయి అని చెప్తున్నారు. ఇంతకుముందు చదివిన 13వ అధ్యాయం. అధ్యాయం యొక్క పేరేంటి? ఎవరైనా చెప్పండి. 13వ అధ్యాయం యొక్క పేరు ఇక్కడ కనిపిస్తుంది. విభాగ యోగము. సో ఇప్పుడు మళ్ళీ మనం వెనక్కి వెళ్ళినట్లయితే
12వ అధ్యాయం యొక్క సమీక్ష చెప్పండి అమ్మ. ఎవరైనా చెప్పొచ్చు. గాడ్. గాడ్. GOD గాడ్. God. ఓకే. 11 రూప. 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 ఓకే. విశ్వరూపం కదా, సో రూప. 10 హెడ్. హియర్ మాతాజీ, హియర్. కింగ్. కింగ్. రాజవిద్య రాజగృహ యోగం. కింగ్. సారీ ఓకే. మాతాజీ. 10. 9వది హరే కృష్ణ. 9 రాజవిద్య మాతాజీ, 10 వచ్చేసి హియర్ మాతాజీ. ఇలా పప్పులో కాలేశారు అనమాట మీరు. ఒక దగ్గర రాసుకోండి అమ్మా అన్ని కూడా. ఇవి రాసుకున్నట్లయితే మనకు బాగుంటుంది. క్వశ్చన్ అడగగానే మీరు చూసి చెప్పినా పర్వాలేదు, కానీ తప్పులు చెప్పకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. నేను కరెక్షన్ చేయలేదు ఎందుకంటే మీరు తెలుసుకోవాలని. సో 9 అని గుర్తుపెట్టుకోండి. రాజవిద్య రాజగుహ్యం అది. ఓకే. మన 10 అయిపోయింది, 9 అయిపోయింది. 8 డెడ్ మాతాజీ, డెడ్. ఒక పని చేయండి అమ్మా, మీరు అన్ని పేపర్లో రాసుకోండి. ఎట్ ద ఎండ్ రివిజన్ చేద్దాం, ఓకేనా? నెక్స్ట్. సో లెట్ us go to the slide. హరే కృష్ణ. నెక్స్ట్ స్లైడ్. ఇక్కడ మనకి అక్రోనిమ్ ఏమి ఇచ్చారంటే, అంటే సంక్షిప్తం TRAP అంటే ఏంటి? ట్రాప్. ఓకే, అంటే ఏదో ఒక ట్రాప్ లో పడిపోవడం అన్నమాట. సామాన్యంగా ర్యాట్స్ ని ట్రాప్ చేయడం అని అంటాం కదా, సో అలా ఈ ఒక ఉచ్చులో పడిపోవడం అనేది అర్థం అన్నమాట. ఇక్కడ ఆ ట్రాప్ లో ఎందుకు పడతాము ఏంటి అనేది మనం చూద్దాం. ఫస్ట్ T ఫర్ 3 మోడ్స్ అంటే 3 గుణాలు. 3 గుణాలు చెప్పండి. సత్వగుణం, రజోగుణం, తమోగుణం. ఓకేనా? సో ఇవన్నీ కూడా ప్రకృతి వైఖరితో కలిసి, అంటే ప్రకృతితో కలిసి మనకి భౌతిక ప్రపంచంలో మనం తప్పు దారిలో వెళ్ళడానికి, మంచి దారిలో వెళ్ళడానికి తోడ్పడతాయి అన్నమాట ఈ 3 గుణాలు. నెక్స్ట్ ఆర్ రేస్ ఫర్ ప్రామినెన్స్ అంటే ప్రాముఖ్యత కోసం పందెం అన్నమాట. ప్రాముఖ్యత అంటే నన్ను అందరు మెచ్చుకోవాలి, నేను అందంగా ఉన్నాను, నేను లీడర్షిప్, నేను లీడర్ని అని ఆ విధంగా మనకు ఒక ప్రాముఖ్యత అని ఉండాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు అనమాట. అనుకుని దానికోసం పందెం కట్టుకు రేస్ చేయడం అనమాట. నేను ఫస్ట్ అంటే నేను ఫస్ట్ అని. ఈ రోజుల్లో భౌతిక ప్రపంచంలో ఇలాగే ఉంది కదా, పిల్లవాడు పుట్టినప్పుడే అడ్మిషన్ చూడడం మొదలు పెడుతున్నారు తల్లిదండ్రులు, విచ్ ఈస్ ద బెస్ట్ స్కూల్ అని. హరే కృష్ణ. ప్లీజ్ మ్యూట్ లో ఉండడానికి ప్రయత్నం చేయండి అందరు కూడా. సో ఆ విధంగా రేస్ అనేది జన్మ తీసుకున్నప్పటి నుంచే మొదలైపోతుంది అనమాట. అది తల్లిదండ్రులు చేస్తున్నారా, గ్రాండ్ పేరెంట్స్ చేస్తున్నారా, సమాజం చేస్తుందా మనకు తెలియదు, కానీ అది అలవాటు అయిపోయింది మనకి. సో వాడు ఫస్టే రావాలి క్లాస్లో. 100 మంది ఉన్నారంటే 100లో ఫస్ట్ రావాలి, 50 ఉన్నా 50లో ఫస్ట్ రావాలి, స్టేట్లో ఫస్ట్ రావాలి, కంట్రీలో ఫస్ట్ రావాలి. సో ఇలాంటి పందెం, ఆ ప్రాముఖ్యత కోసం పందెం అంటే రేసింగ్ అన్నమాట, పరిగెత్తడము ఉంది. నెక్స్ట్ యాక్షన్స్ ఆఫ్ మోడ్, గుణములలో కర్మలు. గుణాల 3 అని చెప్పుకున్నాం, సత్వ రజ తమో. సో ఈ గుణాల్లో కర్మలు చేయటం అంటే ఆయా గుణాల్లో ఏమేం పనులు, కర్మ అంటే ఒక పని అది చేస్తున్నారు. నెక్స్ట్ ప్యూర్ లైఫ్ అంటే పవిత్ర జీవనము. పవిత్ర జీవనాన్ని మనం ఏ విధంగా గడుపుతాము అనేది. హరే కృష్ణ. నెక్స్ట్ స్లైడ్. ఇక్కడ 3 మోడ్స్ అంటే 3 గుణాలు అన్నారు. నెక్స్ట్ స్లైడ్. ఎస్. మాతాజీ మ్యూట్ లో ఉన్నారు మాతాజీ.
హరే కృష్ణ హరే మాతాజీ వాయిస్ కృష్ణ మాతాజీ, థ్యాంక్ యూ. లేదా నేను ఒక సెకండ్ అటు వెళ్ళాను అనమాట. సో ఓకే మాతాజీ. తాడు అంటే ఏంటి? రోప్. ఒక తాడు అనేది మనకు తెలుసు కదా, దామోదర లీలాలో కూడా మనం నేర్చుకున్న ఒక తాడు దేనికో ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది. ఆ తాడు పట్టుకొని మనం పైకి వెళ్ళాలి అని అనుకున్నాం. సో ఆ విధంగా గురువు ఏదైతే తాడు ఇస్తాడో ఆ తాడుని పట్టుకొని మనం పైకి వెళ్ళినట్టయితే భగవంతుడి దగ్గరికి ఈజీగా చేరగలం అనమాట. ఇక్కడ మనం చూద్దాం ఏంటి. సత్వం రజస్తమ ఇతి గుణా ప్రకృతి సంభవాః నిభిదంతి దంతి మహాబాహో దేహే దేహినమ వ్యయం. ఓ మహాబాహుడవైన అర్జున, భౌతిక ప్రకృతి సత్వరజో గుణములనడి 3 గుణములను కలిగి ఉండును. నిత్యుడైన జీవుడు ప్రకృతితో సంపర్కము పొందినప్పుడు ఈ గుణములచే బంధితుడగును. హరే కృష్ణ. సో ఇక్కడ మహాబాహుడు అయిన అర్జున అని అంటున్నాడు. అంటే పెద్ద పెద్ద చేతులు కలిగి ఉన్న. ఇప్పుడు ఇంతకుముందు మనం చెప్పుకున్నాం, ప్రతి ఒక్క శ్లోకాలు కూడా శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడిని ఏదో ఒక రకంగా పొగుడుతూ ఉంటాడనమాట. ఆ పొగడుతల్లో అలా సంబోధిస్తూ ఒక్కొక్క దగ్గర కుంతి పుత్ర అంటాడు, పార్థ అంటుంటాడు, అలా రకరకాల మీనింగ్స్ వచ్చేటట్టు ఉంటాయన్నమాట. సో భౌతిక ప్రకృతి సత్వరజో గుణములనేది 3 గుణాలని కలిగి ఉంటుంది. భౌతిక ప్రకృతి అంటే ఏంటి? మన చుట్టూ ఉండే పరిసరాలు, దాన్ని ప్రకృతి. సో నిత్యుడైన జీవుడు ప్రకృతి సంపర్కం పొందినప్పుడు ఆ గుణములచే బంధితుడు అగును. సో మనకి ఒక ఆకర్షణ అనేది కలుగుతుంది. ఆకర్షణ కలిగినప్పుడు ప్రకృతితోని మనము ముడిపడి ఉంటామన్నమాట. అది మంచో చెడో నెక్స్ట్ మనము ఏ గుణంతో ఏ విధంగా బంధింపబడతారో మనము నెక్స్ట్ శ్లోకాల్లో చూద్దాం. హరే కృష్ణ. సో ఇప్పుడు ఒక తాడు అనేది ఉంది అని అంటే బంధింపబడ్డం తాడేసి కట్టేయడమే కదా. ఇక్కడ చూపిస్తున్నారు చూడండి, ఆ తాడులో 3 రంగులు కనిపిస్తున్నాయి. ఇవి మన ప్రవర్తనను ప్రభావితం చేసే సూక్ష్మ శక్తులు మరియు మన శారీరక, మానసిక మరియు భావోద్వేగ ప్రపంచంలోని ప్రతి అంశాన్ని ఈ శక్తుల యొక్క సంస్కృత పదం గుణ అంటే తాడు మరియు మన మంచి తీర్పుకు వ్యతిరేకంగా కూడా వివిధ రకాలుగా వ్యవహరించడానికి అవి మనలను ఎలా లాగుతాయో గీత వివరిస్తుంది. గీత అంటే ఇక్కడ శ్రీమద్ భగవద్గీత. సో ఈ తాడులో ఉండే ఈ 3 గుణాలు మనకి కనిపిస్తున్నాయి అన్నమాట. సో ఇది మనం ఎటువైపు ఎలా లాగుతుంది, ఏ తాడు ఎటువైపు ఎలా లాగుతుంది, మనం ఎలా మన శక్తులు అంటే సూక్ష్మ శక్తులు మరియు మన శారీరక, మానసిక భావోద్వేగము ప్రపంచంలోని ప్రతి అంశాలు శక్తుల యొక్క సంస్కృత పదం గుణ అంటే తాడు. సో ఇవన్నీ కూడా మనకి మంచి తీర్పునిస్తాయా, వ్యతిరేకంగా ఏమిస్తాయి అనేది భగవద్గీత మనకి వివరిస్తుంది. హరే కృష్ణ. నెక్స్ట్ 3 గుణాలు. సత్వం సుఖే సంజయతి రజః కర్మణి భారత జ్ఞానమావృత్య తు తమః ప్రమాదే సంజయత్యుమాత్యుత. ఓ భరతవంశస్థుడా. ఎవరు భరతవంశస్థుడు? అర్జునుడు మాతాజీ అంటున్నారు. ఇలా కృష్ణుడు అంటున్నాడు మాతాజీ. శ్రీకృష్ణుడు అంటున్నాడు. ఇంతకు ముందు శ్లోకాలు ఏమన్నారు అర్జునుడిని? మహాబాహు, పొడుగు చేతులు కలవాడా అని అంటున్నాడు. ఇక్కడ భరత వంశస్థుడా అంటున్నాడు. అంటే భరత రాజ్యానికి ఆ వంశానికి చెందినవాడా. సత్వగుణము మానవునికి సుఖమందు బంధించును, రజోగుణము అతనిని కామ్య కర్మమునందు బంధించును, తమో గుణము జ్ఞానమును ఆవరించి బుద్ధిహీనత యందు అతనిని బంధించును. సో ఇక్కడ ఒక తాడు అనుకున్నాం మనం. ఈ ప్రకృతి త్రిగుణాలన్నీ కూడా ఒక తాడు. ఈ తాడు ఏ విధంగా బంధిస్తుంది అంటే సత్వగుణము మానవుని సుఖమునందు బంధించును. సుఖం అంటే ఒక్క భక్తి మాత్రమే చేసుకోవడం, అన్నిటినీ కూడా
త్యజిస్తారు వాళ్ళు. సో అందుకనే సుఖము. రజోగుణం అంటే కామ్యకర్మ, మనం చేసే పనులన్నమాట. మంచి పనులా చెడ్డ పనులా అని కాదు, మనం పుట్టిందే ఒక సేవ చేయడానికి, ఒక పని చేయడానికి. సో ఆ రజోగుణంలో ఉండేది కామ్యకర్మనందు బంధిస్తుంది అనమాట. సో నెక్స్ట్ తమో గుణము జ్ఞానమును ఆవరించి, అంటే ఎప్పుడు వాళ్ళు అజ్ఞానంలోనే ఉంటారు. దేవుడు లేరు, ఎవ్వరు లేరు, నేను నా ఇష్టం ఉన్నట్టే నేను ఉంటాను, ఏది వినిపించుకోరు అనమాట. ఎక్కువ వ్యసనాల బారిన పడుతూ ఉంటారు వాళ్ళు. సో మనం పుట్టిందే ఆ విషయాలు కొన్ని 4 చెప్పుకున్నాం కదా, జన్మ మృత్యు జర వ్యాధి, నేను తప్పించుకోవడానికి అవసరం లేదు అన్నట్టు. మనం జన్మించామా ఎందుకు అని అంటే పడుకున్నామా, లేచామా, తిన్నామా, ఇవే ఆలోచిస్తుంటారు అనమాట. దాన్ని తామస గుణం అని అంటారు. అంటే అజ్ఞానం చేత వాళ్ళు బందీ అయి ఉంటారు ప్రకృతి గుణాల్లో, తొందరగా అన్నిటికీ ఆకర్షింపబడి అటు వెళ్ళిపోతూ ఉంటారన్నమాట. సత్వగుణం సైడ్ రావడానికి వాళ్ళకి చాలా కష్టము, రాలేరు కూడా. హరే కృష్ణ. నెక్స్ట్. నో ప్రీవియస్ వన్. హరే కృష్ణ. మీకు అందరికీ స్లైడ్స్ కనిపిస్తున్నాయా మంచిగా? ఓకే. సో ఇక్కడ సత్వగుణం నా జ్ఞానం ఆవరించి బుద్ధిహీనత యందు అతనిని బంధించును. ఓకే, నెక్స్ట్ అమ్మా. నేను ఏదో పొరపాటు చేశాను. ఓకే, నెక్స్ట్. ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంది సత్వగుణంలో ఎలా అన్నారు, ఈ 3 గుణాల పట్టి ఏంటి అనేది మనం ఆకర్షితులై ఆ తాడు పట్టుకుని వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. నెక్స్ట్. ఈ స్లైడ్ ఫుల్ స్క్రీన్ ఏమైనా చందన, స్క్రీన్ కి కొంచెం చిన్నగా ఉంటుంది, ఎందుకు? ఏమైనా చేయగలరా మాతాజీ? ఇది కొంచెం ఏంటో పీపీటీ కన్వర్ట్ అవ్వలేదు, అది చేస్తున్నాను, ఈ లోపు చెప్పండి. నో పర్లేదు, ఇట్స్ ఓకే. ఓకే, సో ఇక్కడ మనకి ఎటువంటి కార్యం చేస్తే సత్వగుణంలో ఎలా ఉంటుంది, రాజసం అంటే రాజగుణంలో ఎలా, తామస గుణంలో ఎలా ఉంటుంది అని చెప్తున్నారు. ఫస్ట్ పుస్తకాలు ప్రేరణాత్మకంగా జీవిత చరిత్ర. అంటే సత్వగుణంలో ఎవరి అయినా మంచి వాళ్ళై, మహాత్ములై జీవిత చరిత్ర మనం చూడడానికి, చదవడానికి అవకాశం దొరికింది అని చదువుతారు సత్వం గుణంలో ఉండేవారు. రాజసం వాళ్ళు ఎలా ఉంటారంటే ఎప్పుడు చూడు థ్రిల్లర్ నవలలు లేదా సైన్స్ ఫిక్షన్స్. సైన్స్ మామూలు సైన్స్ కాదు, ఏదో ఫిక్షన్ అన్నమాట, ఏదో వింత అలాంటివి ఏవో జరగాలి అనేది థ్రిల్లర్ అన్నమాట. ఇప్పుడు ఒక రకంగా భయకంపితలను చేసే సినిమాలు కానీ అటువంటి నవళ్ళు. నెక్స్ట్ తామస. ఉప్పు కారం. హరే కృష్ణ మాతాజీ, ప్లీజ్ మ్యూట్ లో ఉండండి. తామసం ఏంటంటే అభ్యంతరకరమైన వెబ్సైట్లు. అంటే కొన్ని వెబ్సైట్లు తీస్తారు, ఎందుకు? వ్యాపార పరంగా తీస్తూ ఉంటారు. మీరు చూడండి అని అయితే ఎవరు చెప్పరు. సో వాటికి ఆకర్షితులైతారు తామస గుణంలో ఉండేవారు. అవి చూడడం కానీ చదవటం కానీ చేస్తుంటారు. నెక్స్ట్ రోజు ఒక బోధన వింటారు లేదా బోధన చదవటం అట్లాంటివి చేస్తుంటారు సత్వగుణంలో. రాజస గుణంలో ఉండేవారు ధనాన్ని ఇచ్చేది ఏదైనా మధురమైనదే అని వాళ్ళకి అనిపిస్తుంది. అంటే వాళ్ళు ఏదో ఒక పని చేయడానికే సంకల్పించుకున్నారు. సో ధనం ఆర్జించడం ఏ విధంగా అని అదొకటే వాళ్ళకి ఇష్టమై ఉంటుందన్నమాట. నెక్స్ట్, ఇప్పుడు ఈ ధనాన్ని ఆర్జించిన తర్వాత ఏం చేస్తారు? ఇంకా సాయంత్రం వేళ అయ్యేసరికి కొంచెం రెస్ట్ అప్పుడు తామస గుణంలోకి వెళ్ళిపోతారన్నమాట. మద్యపానము, వ్యసనాలు ఇవన్నీ కూడా గుర్తొస్తాయి. మళ్ళీ అవన్నీ వాటిల్లో పడిపోయి ఉంటారు అజ్ఞానంలో. మళ్ళీ తెల్లవారుగానే దేవుడికి దండం పెట్టుకునేటప్పుడు సత్వగుణంలోనే ఉంటారన్నమాట. నెక్స్ట్, పని సమయాలు ఉదయం 2 గంటల నుండి 10 వరకు సత్వగుణం ఉంటుందన్నమాట. సో ఇప్పుడు మీరు ఎవరైనా, ఇప్పుడు వైన్ షాప్స్ ఉన్నాయి, సాయంత్రం అయ్యేసరికి పెద్ద క్యూస్ అవి ఇవి మనం చూస్తూ ఉంటాం కదా. కానీ తెల్లవారే సినిమా థియేటర్లు కూడా తీయరు, 10-10:30 అయిపోవాలి. సో ఆ టైంలో ఏంటంటే ఉదయం 2 గంటల నుండి 10 వరకు కూడా
సత్వగుణం అంటే పూజలు, పునస్కారాలు, గుడి తెరవటము, గుళ్ళో పూజలు చేయటము, అర్చనలు చేయటం, అర్చక విగ్రహాల్ని ఆరాధించడము, పాటలు పాడుకోవడము, కథా కీర్తన చేసుకోవడము, ఇవన్నీ కూడా సత్వగుణంలో ఆ రోజుకి ఆ సమయంలో సత్వగుణంలోనే ఉంటుంది ప్రకృతి. దాన్ని బట్టి మనం ఈ విధంగా చేస్తూ ఉంటాం. నెక్స్ట్ రాజసం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. నిజమే కదా, మనం అన్ని పనులు నిమగ్నం అయిపోయి ఉంటాం 10 గంటల నుండి. అప్పుడు పూజ చేసుకోం మనం, గుడికి వెళ్ళడం కానీ తగ్గించుకుంటాం. సో 6 గంటల వరకు ఎవరి కర్మలు వాళ్ళు చేసుకుంటారు, అంటే ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారు. సాయంత్రం 6 నుండి ఉదయం 2 గంటల వరకు తామస గుణం ఉంటుందన్నమాట. అంటే దోస్ హు ఆర్ ఎంజాయింగ్ దే విల్ ఎంజాయ్. నెక్స్ట్ సంగీతం. శాస్త్రీయ మరియు మృదువైన సంగీతం ఇష్టపడతారు అనమాట సత్వగుణంలో ఉండే వాళ్ళంతా కూడా ఈ విధంగా. ఇంకోటి ఇక్కడ జాబ్ రాక్ మరియు పాప్ మ్యూజిక్స్ మీకు అందరికీ తెలిసే ఉండొచ్చు. సో అవి ఇష్టపడుతూ ఉంటారు. తామసంలో అరుస్తూ కేకలేస్తూ. తామసంలో ఏది ఎంజాయ్మెంట్ అని అనుకుంటారు కానీ కోపోద్రేకాలు ఎక్కువ ఉంటాయి అన్నమాట. వాళ్ళు అరుస్తుంటారు, కేకలేస్తుంటారు, ఇష్టం ఉన్నట్టు గెంతులు వేయడము, అది తామస గుణం. నెక్స్ట్ లైన్. ఎస్, కార్యాచరణ ప్రదేశాన్ని బట్టి ఎలా ఉంటుందంటే సత్వగుణంలో ఉండేవాళ్ళు ఉద్యానవనాలు, అడవులు ఇవి ప్రిఫర్ చేస్తూ ఉంటారు అనమాట. ఉద్యానవనం అంటే గుడ్ గార్డెన్స్, నైస్ గార్డెన్స్ అనమాట. పుష్పాలు అవి ఇవి బాగా సువాసన వెదజల్లేవి, అలాంటి గార్డెన్స్. అండ్ అడవులకి కూడా వెళ్ళి తపస్సు చేసుకోవడానికి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. రాజసంలో పట్టణపు వాతావరణమే మనకి చాలా ఇష్టం ఉంటుంది అనమాట. అంటే మనం అడవిలోకి వెళ్ళలేము, ఉద్యానవనాలకి కూడా అంతగా ఇష్టపడం. పట్టణం వాతావరణమే చాలా ఉంటుంది. నెక్స్ట్ పబ్బులు, నైట్ క్లబ్బులు, అది తామసం. ఆహారం ఎలాంటిది తీసుకుంటారంటే ఇక్కడ సత్వగుణం వాళ్ళు ఆరోగ్యకరమైన రసభరితమైన శాకాహారం. ఇక్కడ మసాలాలు, కారం. ఈ రాజసం వాళ్ళు వెజిటేరియన్, అంటే శాకాహారం అయినప్పటికీ కూడా కొంచెం కారము, మసాలాలు అవి ఎక్కువ వేసుకుంటూ ఉంటారు. అది లేకపోతే వాళ్ళకి రుచించదు. ఇంకా ఈ తామసం వాళ్ళు అంటరాని కుళ్ళినవి అంటే ఇక్కడ మాంసాహారం అనేది, మాంసం మనము ఫ్రెష్గా మార్కెట్ నుంచి తెచ్చుకున్నా సరే దాన్ని ఎప్పుడో చంపేసి ఉన్నారు కదా, అందుకనే కుళ్ళినది అని అంటారు. ఈవెన్ గుడ్లు కానీ, మాంసాహారం కానీ, ఇంకేవైనా కానీ పెద్దగా ఈ శాకాహారంలో తినని వస్తువులన్నీ కూడా అక్కడ తామసంలో తినేదన్నమాట. నెక్స్ట్ మనోస్థితి. ఆనందకరమైన, జ్ఞానవంతమైన. మనం ఎప్పుడైనా పూజ చేసినా, కథా కీర్తనకు వెళ్ళినా, భగవద్గీత విన్నా, ఇవన్నీ కూడా మనకేంటి చాలా ఆనందాన్ని ఇస్తాయి అన్నమాట, జ్ఞానాన్ని కూడా ఇస్తూ ఉంటాయి. ఇంకా రాజసంలో ఉద్రేకము, అత్యాస. ఇప్పుడు మనం ఇంతకుముందు చూసుకున్నాం డబ్బు సంపాదన కోసం ఎక్కువ ఉంటుందని చెప్పి. సో అది ఉద్రేకం కూడా వస్తుంది కదా. ఇప్పుడు ఒక బిజినెస్ చేస్తున్న వాళ్ళకి హై పీక్కి వచ్చిన వాళ్ళకి లాస్ వచ్చి కింద పడిపోయారు అనుకోండి, ఆ ఉద్రేకం ఎందుకు వచ్చింది ఏంటి అనేది ఉద్రేకకరంగా ఉంటారు. నెక్స్ట్ ఈ లాస్ట్కి వచ్చేసరికి సోమరితనము, మందమతి గల, ఆధ్యాత్మిక పురోగతి సాధించడానికి చాలా ఇష్టంగా ఉంటుందన్నమాట. వీళ్ళకి జపం చేయమన్నా కష్టమే, గుడికి రమ్మన్నా కష్టమే, అన్నిటికీ బద్ధకంగా ఉంటుందన్నమాట. సోమరిగా ఉండగలుగుతారు. సో సోమరిగా ఉన్నప్పుడు మనం ఎందులో సరిగ్గా పార్టిసిపేట్, ఆధ్యాత్మికమే అసలు లేదు, మందమతిగా కూడా ఉంటాం. అంటే ఏదన్నా చెప్తే కూడా వాళ్ళు మర్చిపోయినట్లు ఉంటారు అనమాట, మర్చిపోతారు, ఇంకా వాళ్ళకి పెద్దగా గుర్తు ఉండదు. హరే కృష్ణ. నెక్స్ట్ లైన్. సో ఈ 3 గుణాలు ఏమిటి? ప్రాథమిక రంగులు గల తాడు వంటివి, మన జీవితంలో ప్రతి అంశాన్ని ప్రభావితం చేసే లక్షణాలు. మన వ్యక్తిత్వాన్ని, మన ప్రవర్తని, మన జీవన విధానం వైపు వివిధ స్థాయిల్లో మనల్ని ప్రభావితం చేస్తుంది, శారీరకంగా, మానసికంగా, భావోద్వేగం. సో ఇక్కడ మీకు ఒక చిన్న స్టోరీ చెప్తాను. తామస గుణం నుంచి
సత్వగుణానికి ఏ విధంగా వచ్చారనమాట. సో, ఒక అతను ఉంటాడు. చాలా లేజీ అనమాట. ఇంకా తామస గుణం. అతనికి ఉద్యోగం చేయాలంటే ఇష్టం. ఇప్పుడు ఒక ఏజ్ వచ్చిన తర్వాత పురుష లక్షణం ఏంటి? ఉద్యోగం పురుష లక్షణం అన్నారు. అంటే మ వాళ్ళు పని చెయ్యాలనమాట. చేసి కుటుంబ పోషణ అనేది చెయ్యాలి. ఒక ఏజ్ వచ్చినంక నువ్వు ఉద్యోగం లేదు, అటు వ్యాపారము లేదు, ఊరికే కూర్చొని తింటున్నానంటే కుటుంబ వ్యవస్థ గాని, లేదా మన సామాజిక వ్యవస్థ గాని పెద్దగా ఒప్పుకోదు. సో, అలాగే ఈ అబ్బాయి చాలా సోమరిగా ఉంటాడనమాట. ఉండేసరికి ఎక్కడ పని చేయదు. సో, కుటుంబం నుంచి కొంచెం బయటకొస్తాడు. వచ్చి ఇస్కాన్ వైపు వెళ్తాడనమాట. వెళ్ళేసరికి అక్కడ చూస్తాడు. ఏంటి సన్యాసులు అందరూ ఫ్రీగా భోజనం పెడుతున్నారు. శుభ్రంగా తినేసి అన్ని రకాల భోజనం వడ్డిస్తారు మధ్యాహ్నం అయ్యేసరికి. సో, ఇదంతా తినేసి ఇది అడుగుతాడు అతను. ఫ్రీ అంటే ఫ్రీ. ఏం టికెట్ లేదక్కడ. సో, ఇంత మంచి భోజనం నాకు దొరికేటప్పుడు నేను ఇందులో జాయిన్ అయిపోవచ్చు గదా! సన్యాసిలాగా. ఎందుకు ఆ కుటుంబ వ్యవస్థలో వెళ్ళడము, రోజంతా పనిచేసి కష్టపడి, ఆ డబ్బులు తీసుకొని, అవి కొనుక్కొని, ఇవి కొనుక్కొని, ఈ సంసార బంధనం నుంచి తప్పించుకొని ఇక్కడ రావచ్చు, ఇక్కడ ఉండొచ్చు అని చెప్పి వచ్చి ఆ పూజారిని అడిగి నేను ఇందులో జాయిన్ అవుతాను అని అంటాడు. ఓకే. యూ ఆర్ మోస్ట్ వెల్కమ్ అని చెప్పేసి అడ్మిషన్ ఇస్తారు. సో, అతను మంచిగా 15 రోజులు, 14 రోజులు ఏమో అవుతాయి. సో, మంచిగా తింటున్నాడు. మార్నింగే 9:30, 10కి అయిపోతుంది. పుస్తకాలు విక్రయం చేయడానికి వాళ్ళకి చాలా పనులుంటాయి. అనుకున్నంత గాదనమాట. సో, భోజనం అయిపోయిన తర్వాత పొద్దున్నే 4 గంటలకే లేవాలి. మంగళారతి చెయ్యాలి. అయితే ఇవన్నీ స్టెప్ బై స్టెప్ జరిగేటప్పుడు పక్కన ఉన్న బ్రహ్మచారిని అడుగుతా, ఇంకెప్పుడు భోజనం పెడతారు? ఇంకెప్పుడు? లేదు ఆరతి అయిన తర్వాత, ఆ తర్వాత మళ్ళీ హ్మ్. గురువు ఆరతి అవ్వాలి. సో, ఇవన్నీ అయిన తర్వాత అప్పుడు ప్రసాదం దొరుకుతది. అవన్నిటికి వాటి కోసం అన్నిటికి వెయిట్ చేస్తాడు. ఓపికగా అన్నీ చూసుకొని అదే విధంగా మంగళారతి అందరితో పాటు అటెండ్ అవుతాడు. పాట, కీర్తన అన్నీ చేస్తాడు. ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడంటే ఆయనకి భోజనం కావాలి ఇప్పుడు. ఓకే. సో, ఆ టైం వస్తుంది భోజనం చేస్తాడు. భోజనం చేసినాక ఇంక మళ్ళీ ఎప్పుడు పెడతారు? మళ్ళీ 4, 4:30కి పెడతారు. అప్పుడు దాకా పడుకోవచ్చేమో అని పడుకోండి. లేదు లేదు పడుకోవడానికి ఉండదు. ఇక్కడ చాలా పనులుంటాయి అని చెప్పి, పద నిన్ను తీసుకెళ్తానని పుస్తకాల విక్రయం చేయడానికి వెళ్తుంటారు గదా! వేరే వేరే ప్లేసెస్‌కి. ఒక్కోసారి రోడ్డు మీద గూడా ఎండ, వాన అని చూసుకోకుండా చేయడం అవుతుంది. సో, అలాంటి వాటికి తీసుకెళ్తారు. సరే ఆ పని చేసి అదంతా చేసి పాపం టయర్డ్‌గా వస్తాడు. మళ్ళీ 4:30కి భోజనం చేస్తాడు. రాత్రి పడుకుంటాడు. మళ్ళీ తెల్లవారు. సో, ఈ విధంగా 15 డేస్ ఓకే. పర్వాలేదు చిన్న చిన్న పనులే వాళ్ళు చెప్తున్నారు. నాకు భోజనం అయితే మంచిగా దొరుకుతుంది గదా! అనుకుని ఉంటాడనమాట. ఆ తర్వాత 15వ రోజు వచ్చేసరికి ఏకాదశి. ఏకాదశికి ఫస్ట్ వెళ్లి కిచెన్ చూస్తాడతను. సో, కిచెన్‌లో ఏముండదు ఇంకా వంటలు చేయట్లేదు ఎవరనమాట. అయితే వచ్చి ప్రభుజీని అడుగుతాడు, "ఏమైంది ఇవాళ వంటలు చేయట్లేదు ఎవరు?" అంటే, "అందరూ ఉపవాసం ఉంటారు. ఈరోజు ఏకాదశి. సో, ఉపవాసం ఉండాలి కాబట్టి వంటలు చెయ్యరు. పళ్ళు, ఫలాలు ఏదో సాయంత్రం పుచ్చుకుంటారు" అని చెప్తే, ఈయనకింక ఆగదనమాట. అమ్మో! నేనస్సలే ఆకలికి ఉండలేను. నా వల్ల అవ్వదు. నాకొక్కడికి ఏదన్నా ఇవ్వండి. నేను భోంచేసుకుంటాను, తింటాను అని చెప్తే, అప్పుడింకా ఈ పెద్ద పూజారి ఉంటారు గదా! ఆయన తట్టుకోలేకుండా ఆయన అంటాడు, "సరేలే నీకు వస్తువులిస్తామంటే, కొంచెం పిండి అని, కొన్ని కూరగాయలని ఇవి ఇస్తాము. ఊరు బయటకి వెళ్ళిపో. వెళ్ళిపోయి అక్కడ చక్కగా వంట చేసుకొని తిను" అని చెప్తాడు. సో, ఇతనేం జేస్తాడు సంతోషంగా అవన్నీ తీసుకొని వెళ్తాడనమాట. వెళ్ళి ఒక చెట్టు కింద కూర్చొని చక్కగా వండుతాడు. కూరగాయ చేసుకుంటాడు, ఏదో పప్పు చేసుకుంటాడు, చపాతీలు చేసుకుంటాడు. ఇవన్నీ అయిన తర్వాత వెళ్ళి అక్కడ నది పక్కనే ఉంటాడు. ఆ నదిలో వెళ్ళి స్నానం చేసి వస్తాడనమాట. ఇంక అన్నీ భగవంతుడికి అర్పించి తిందామని. సో, అది నేర్చుకున్నాడు ఇక్కడ ఈ 14 రోజులు. కి అర్పించకుండా తినగూడదని. సో, అది తింటాడు. అర్పిస్తాడు. అర్పించి పాట పాడతాడనమాట. రామ్ ఆయి ఏ ఖానా ఖాయి అని చెప్పి ప్రసాదం తీసుకోండి అని చెప్పి భగవంతుడికి పాట పాడతాడనమాట. పాట పాడితే ఆ భగవంతుడు నిజంగా ఎంత అమాయకం అంటే భగవంతుడు నిజంగా వచ్చి ఆయన కొంచెం తిన్న తర్వాత ఈయన తినాలి అనుకోని పాట పాడుతూ వెయిట్ చేస్తూ ఉంటే, "ఇంకా రావేంటి నువ్వు? నాకు ఆకలేస్తుంది తొందరగా రా" అని చెప్పి అంటాడు.
అంటే నిజంగా వస్తాడంట. వచ్చి ఒక్కరు చేసిన భోజనము రాముడు, సీత ఇద్దరు వస్తారంట. వచ్చి పెట్టిందంతా తినేస్తారు. అప్పుడు ఈయనేం చేశాడు, ఇంకా ఏం చేయలేడు కదా! ఇంకా భగవంతుడు వచ్చాడు, ఏదో కొంచెం తింటాడు, వెళ్ళిపోతాడు అనుకుంటే తినేశారు. తినేసినాక అప్పుడు ఆయన ఆ విధంగా ఆయన ఉపవాసం ఉండవలసొచ్చిందనమాట. మళ్ళీ నెక్స్ట్ ఏకాదశి వస్తుంది. నెక్స్ట్ ఏకాదశికి వస్తే ఆయనకు గుర్తొస్తుందనమాట. నాకు ఇంకొక ఇద్దరికి, ముగ్గురికి కావాల్సిన సరుకులు నాకు కావాలి అని అడుగుతాడు. సో, ముగ్గురికి కావాల్సిన సరుకులు ఇస్తారు. ఇస్తే మళ్ళీ వెళ్ళేసి మళ్ళీ వండి చేసి రా నాయనా వచ్చి తిను, పోయిన ఏకాదశికి వచ్చి తిన్నావు కదా, ఆ విధంగానే రా అంటే ఇప్పుడు చాలా తెలివిగా నేను ఒక వంట ఎక్కువ చేశాను, నాకు కూడా వస్తుంది భోజనం అనుకొని చేశాడు. అప్పుడు ఏమవుతుందంటే రాముడు, సీత, లక్ష్మణ్ ముగ్గురు వస్తారనమాట. ముగ్గురు వచ్చేసరికి ఈయన మళ్ళీ షాక్ అవుతాడు. ఇంకా తీసుకొచ్చావా నాయన మీ తమ్ముడిని కూడా, సరే తినండి అని భోజనం పెట్టేసి మళ్ళీ ఆ రోజు కూడా ఉపవాసం ఉన్నాడు పాపం. నెక్స్ట్ వస్తుంది ఇంకో ఏకాదశి. ఇప్పుడు ముగ్గురు వచ్చేసారు, నాలుగో వాళ్ళు ఎవరు లేరు వాళ్ళకి రావడానికి అని చెప్పి మళ్ళీ నలుగురికి కావాల్సిన సరుకులు తీసుకొచ్చుకొని మళ్ళీ చపాతీలు, కర్రీసు అన్నీ చక్కగా వండి పెడతాడనమాట. మళ్ళీ పాట పాడతాడు. రాముడు సీతతో కలిసి రండి, లక్ష్మణుడితో కూడా కలిసి రావయ్యా అని పాట పాడుతూ ఉంటే, అయితే వీళ్ళ ముగ్గురే కాకుండా హనుమంతుడు కూడా వస్తాడనమాట. వచ్చేసరికి నలుగురికి వండాడు కదా, ఆ నలుగురు శుభ్రంగా తినేస్తారు, వెళ్ళిపోతారనమాట. మళ్ళీ ఇప్పుడు కూడా ఆయన ఉపవాసం ఉన్నాడు. ఇంకా ఎలా ఈ విధంగా నన్ను ఉపవాసం ఏదో రకంగా పెడుతున్నాడు అనుకుంటాడు. కానీ ఆయన మర్చిపోతాడనమాట. అంత అమాయకుడు అంటే వంట చేయడంలో నిమగ్నం అయిపోయి వీళ్ళొచ్చి తినేశారు. ఆకలి అని పెద్దగా అంత బాధ ఏముండదు. సరే వీళ్ళు తినేశారు, నేను తినలేకపోయాను అనుకొని మళ్ళీ వచ్చేస్తాడు. మళ్ళీ నెక్స్ట్ టైమ్ ఏమైతుందంటే అతను అంటాడు, మీరు ఇచ్చిన ఆహారం అస్సలు సరిపోవట్లేదు. వాళ్ళొచ్చేసి అంతా తినేస్తున్నారు. ఇప్పుడు నాకేం తెలుసు, ఊరు అందరూ వస్తారేమో, అయోధ్య అంతా వచ్చేస్తుందేమో, అందుకని నాకు చాలా సరుకులు కావాలి అని అడుగుతాడనమాట. అప్పుడు ఈ పెద్ద పూజారి ఎవరైతే ఉంటారో ఆయనకి డౌట్ వస్తుంది. ఏం చేస్తున్నాడు ఇతను తీసుకెళ్ళి, ఒక్క మనిషే కదా, నలుగురివి సరుకులు తీసుకెళ్తున్నాడు, ఇప్పుడేమో ఇంకా బస్తాలు కావాలంటున్నాడు అని చెప్పి కొందరిని పంపిస్తాడనమాట ప్రభుజుల్ని. మీరు వెళ్ళి చెట్టు చాటు నుండి చూస్తూ ఉండండి, అతను కూడా వస్తాడు ఏం జరుగుతుంది అని. అప్పుడు ఇంకా ఈయన ఏం చేస్తాడు, ఆ సరుకులన్నీ తెచ్చేసి అక్కడ పెట్టేసి, నేను ఉండే కొద్దీ నువ్వు రోజు ఒకరిని ఎక్స్ట్రా తీసుకొచ్చి మీరే తినేసి వెళ్ళిపోతున్నారు, నేను ఇంకా ఈరోజు వండను రామా, సీతమ్మ తల్లితోని వండించుకో, నువ్వు మీ కుటుంబం అంతా రండి, అందరూ వచ్చేసి శుభ్రంగా తినేసి వెళ్ళండి. సో వీళ్ళందరూ వస్తారంట, సీతామాత, రాముడు, లక్ష్మణుడు అందరూ వచ్చి సీతామాత కూరగాయలు కట్ చేయడం, ఒకరు వంటలు చేయడం, ఇవన్నీ జరుగుతున్నాయంట. జరుగుతుంటే ఈయన ఒక చెట్టు కింద నిద్రిస్తున్నాడు అనమాట. ఏం చేద్దాం, ఇంకా మనకి తినే ప్రాప్తి లేనట్టుంది అని విచారంగా ఉన్నాడు. వీళ్ళందరూ చెట్టు సాటును వేరే ప్రభుజులు ఉన్నారు, వాళ్ళు చూస్తున్నారు కదా, వాళ్ళకి కనిపించట్లేదంటే ఎవరు కూడా. అయితే ఇతన్ని అడుగుతాడు, ఏంటి నీ సరుకులన్నీ ఏమవుతున్నాయి, నువ్వు ఇలా అన్ని తెచ్చి ఇక్కడ పెట్టి నువ్వు నిద్రపోతున్నావు, ఏంటి విషయం అంటే, అప్పుడు రాముడితో మాట్లాడుతాడు ఆయన. నువ్వు ప్రతి 15 రోజులకి ఏకాదశికి వచ్చి నేను వండిందంతా తినేసి వెళ్ళిపోతున్నావు, సీతమ్మ తల్లి తినేస్తుంది, ఈసారి ఆంజనేయ స్వామిని తీసుకొచ్చావు, ఆయన కూడా తినేశాడు, ఇప్పుడు ఇంతమందిని తీసుకొచ్చి నాకు కనిపిస్తూ వాళ్ళకి కనిపించకపోతే వాళ్ళు ఏమవుతున్నాయి ఈ సరుకులన్నీ అని అడుగుతున్నారు, వాళ్ళందరికీ కనిపించు ప్రభు అని అంటారు. అప్పుడు ఆ పెద్ద పూజారి ఎవరైతే వస్తారో వాళ్ళందరికీ దర్శనం అంటే వీళ్ళు కనిపిస్తారనమాట. కనిపించేసరికి అప్పుడు ఈ తామస గుణం నుంచి ఈయన తెలియకుండానే ఇంత సత్వగుణం, ఇంత భక్తి, అంటే విశ్వాసం అనమాట. అక్కడ ఎలా నమ్ముతున్నాడు భగవంతుడు ఉన్నాడు అనేది విశ్వాసం చాలా ఉంది కాబట్టి వీళ్ళందరికీ కూడా కనిపించేసరికి ఆ దర్శనం చేసుకొని మహాపవిత్రులయ్యి ఇతనికి జ్ఞానోదయం కూడా కలుగుతుందన్నమాట. సో ఆ విధంగా అప్పుడు చెప్తారు, నువ్వు ఎవరు అనుకుంటున్నావు, రామప్రభు ఎక్కడికి అసలు మనం ప్రసాదాలు చేస్తాము, పెడుతుంటాం గుళ్ళో కానీ ఇక్కడ, కానీ నిజంగా ప్రభు వచ్చి తింటున్నాడా అనే విశ్వాసం చాలా తక్కువ మందిలో ఉంటుంది. సో అక్కడ రాముడు అంటే ఇక్కడ కృష్ణుడనే అనుకోవాలి.
ఏమనిపించిందంటే ఇంత ఇన్నోసెంట్, అసలు ఏమీ తెలియని వాడు ఆకలి చంపుకొని ఉండడమే కాకుండా నన్నొచ్చి తిను అంటున్నాడు అని చెప్పేసి సంతోషించి వస్తాడు. సో ఇక్కడ మనకి ఈ స్టోరీలో మనకు తెలుసుకోవాల్సిందంటే చాలా ఇన్నోసెంట్గా ప్రతిదీ మనం భగవంతుడి విషయంలో నమ్మినట్లయితే, విశ్వాసం ఉంచినట్లయితే అది సత్వగుణం అవుతుంది. మొదట్లో ఆయన ఏమన్నాడు, తామస గుణంలో ఒక్క భోజనం గురించే ఆలోచించాడు ఆయన. సోమరితనం ఉండింది ఆయనకి. కానీ నెమ్మదిగా పని చేయడం నేర్చుకున్నాడు ఆయన. వంట చేయడం కానీ, చపాతి చేయడం కానీ, అంటే రజస గుణంలోకి వచ్చాడు. ఆ తర్వాత సత్వగుణంలోకి వచ్చాడనమాట. సో ఆ విధంగా మారే అవకాశాలు ఉన్నాయన్నమాట. హరే కృష్ణ. ఈ స్టోరీ చాలా మందికి తెలిసి ఉండొచ్చేమో, ఎందుకంటే నితాయ్ సేవిని మాతాజీ చెప్పారు, ఇది నేను విన్నాను. ఆ తర్వాత మాకు శిక్షా గురువులు కూడా ఒకసారి క్లాస్లో చెప్పున్నారు. చాలా ఇష్టం నాకు ఈ స్టోరీ. సో అందుకని ఇక్కడ మనకి 3 రకాలుగా ఏంటి ఈ గుణాలు ఎలా ప్రభావితం చేస్తాయంటే వ్యక్తిత్వాన్ని మనకి మార్చే అవకాశాలు ఉన్నాయి. తర్వాత ప్రవర్తనలో మార్పు వస్తుంది, జీవన విధానమే ఒక వైపుకి వెళ్ళిపోతుంది అనమాట. శారీరకంగా, మానసికంగా, భావోద్వేగం. నెక్స్ట్ 3 గుణాలు ఇక్కడ చూడండి. సత్వగుణాలు పరమాత్మ యొక్క ఆదేశాన్ని అనుసరించడానికి స్వీయ సంతృప్తి కలిగి ఉంటారు. అంటే ఇక్కడ పరమాత్మ యొక్క ఆదేశం అంటే మనం 12వ చాప్టర్లో భక్తి చేయమన్నారు, 11లో యోగా చేయమన్నారు. ఇట్లా రకరకాలుగా మనం 9వ చాప్టర్లో కొన్ని రహస్యాలు చెప్పారు ఏ విధంగా చేయాలి అని. సో ఇవన్నీ కూడా మనం అనుసరించినప్పుడు మనకు ఒక మంచి సంతృప్తి లభిస్తుంది అనమాట. ఇక్కడ మీరు మొదటి పటంలో మీరు చూసినట్లయితే అందరూ కూర్చుని ఉన్నారు, వడ్డన చేస్తున్నారు. వాళ్ళు ఆకలి అనేది చాలా ఏమంటారంటే, ఒక టైంలో ఆకలేస్తే మనకి ఏమి దొరకని సమయంలో అలాంటి వాళ్ళకి భోజనం పెడితే వాళ్ళు సంతృప్తి పడే యాతన చూసినప్పుడు ఈ భోజనం పెట్టే వాళ్ళకి చాలా సంతోషం వేస్తుంది అనమాట. సో ఆ సంతృప్తి స్వీయంగా అంటే మనకి కలుగుతుంది అని చెప్తారు. సత్వగుణంలో ఉండేవాళ్ళు అందరూ కూడా గుళ్ళో సేవ చేస్తూ ఉంటారు. స్పెషలీ మాయాపూర్లోనండి ఏదైనా ఫంక్షన్స్ అవి అయినప్పుడైతే లైన్ ఎంత పెద్దగా ఉంటుందంటే ఒక్కోసారి 1 అవర్ కూడా పడుతుంది మనం హాల్కి, భోజనశాలకి వెళ్ళాలంటే. కానీ వాళ్ళు ఎంత ప్రశాంతంగా వడ్డిస్తారంటే ఎంత కావాలో అంత తిను అని చెప్పి అంత బాగా వడ్డిస్తారనమాట. సో వాళ్ళ సేవ అట్లాంటిది, అది సత్వం. నెక్స్ట్ ఇక్కడ రాజసం అంటే ఏంటి, బిగ్గరగా మాట్లాడాలని అతని కోరిక మరియు అతను పరమాత్మని యొక్క స్పందనను వినలేదు. సో ఇక్కడ పరమాత్మని యొక్క స్పందనమాట. ఆయన కార్యంలో, ఆయన సొంత విషయాల్లోనే ఆయన నిమగ్నం అయిపోయి ఉన్నాడు. అలాంటి అప్పుడు చాలా భారంగా ఉంటది, మనసులో సంతోషం అనేది తక్కువగా ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ తామసంలో ఏమైంది, జడ పదార్థం లాగా, అంటే ఎంత చెప్పినా వినిపించుకోరనమాట వీళ్ళు. అజ్ఞానంతో కళ్ళు మూసుకుపోయి ఉంటాయి వీళ్ళకి, జ్ఞానం కూడా మూసుకుపోయి ఉంటుంది. జ్ఞానం అసలు ఉండదు, అజ్ఞానమే. సో మరియు పరమాత్మ సందేశాన్ని వినడానికి వీళ్ళు సిద్ధంగా ఉండరు, అక్కడి నుంచి వెళ్ళిపోతారు. మనం ఏదైనా మంచి విషయం మాట్లాడదాం అనుకుంటామా, వీళ్ళని మారుద్దాం అనుకుంటామా, లేదు, ఈ జన్మకైతే కాదు అని అనుకుంటారు. ఇంకా మనం తిరిగి ప్రశ్నిస్తారు, మృత్యువు తర్వాత అంటే చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తారో, వాళ్ళు ఏ లోకంకి వెళ్తున్నారో నాకు తీసుకొచ్చి ప్రూఫ్ చూపించు అనే రకాలు కూడా ఉంటారనమాట. సో ఈ వేదాలు, పుస్తకాలు ఇవన్నీ ఏంటి, ఇవన్నీ ప్రూఫ్సే కదా. అంటే అర్థం చేసుకునే జ్ఞానం ఉండదు వాళ్ళకి, అజ్ఞానంలోనే ఉంటారనమాట. దేవుడు ఉన్నాడు, ఓకే, నేను పొద్దున్న 1 గంట దండం పెట్టుకుంటాను, సాయంత్రం ఒక 5 నిమిషాలు థ్యాంక్స్ చెప్తాను, ఆ తర్వాత మిగతా టైం అంతా నా పని నేను చేసుకుంటాను. రాత్రి అయ్యేసరికి ఇలా వ్యసనాలకి బానిసలు అయిపోతూ ఉంటారనమాట. సిగరెట్ కానీ, స్మోకింగ్ ఈజ్ ఇంజురియస్ టు హెల్త్ అంటారు, అన్ని డబ్బా మీద రాసి ఉంటుంది, అయినా అది లేకుండా ఉండలేరు వాళ్ళు. మామూలుగా వ్యసనాల్లో టీ కాఫీ కూడా చెప్తుంటారు, ఎందుకంటే ప్రొద్దున్నే లేస్తే టీ కాఫీ లేకపోతే తలనొప్పి వస్తుంది,
అందులో అవి ఉండబట్టుకే తలనొప్పి. అదే పాలు, మజ్జిగ ఏదైనా అలవాటు చేసుకున్నట్టయితే ఇలాంటివి రావు మనకి. ఒకరోజు లేకపోయినా మనం ఉండగలుగుతామనమాట. అంటే పొద్దున్నే సత్వగుణంలో పూజ చేసుకోవడము, నైవేద్యాలు చేసుకోవడంలో బిజీగా ఉన్నప్పుడు అది తాగాలి అని మనకు అనిపించదు. ఈ తలనొప్పి ఇలాంటివి కూడా రావన్నమాట. సో, ఇవి తామస గుణంలో ఉండే అవన్నమాట. ఆ సందేశాన్ని వినడానికి కూడా వాళ్ళు సిద్ధంగా ఉండరు. సిద్ధంగా ఉండనప్పుడు ఇంకా ఎలా మారుతారు? కష్టం. కానీ కృష్ణుడి దగ్గర ఎవరొస్తారు, ఎవరు రారు అనేది కృష్ణుడు నిర్ణయించినప్పుడు తామస గుణం నుంచి కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. జగాయ్ మదాయ్ స్టోరీ మీకందరికీ గుర్తుందో లేదో, చైతన్య మహాప్రభు ఇంతకుముందు కూడా నేను చెప్పాను. వాళ్ళు పచ్చి తాగుబోతులనమాట. అయితే ఒక రాయి పెట్టుకొని కొడతాడు. ఏమీ లేదు. హరే కృష్ణ సంకీర్తనం చెయ్యమని చెప్తూ ఉంటాడు చైతన్య మహాప్రభు. ఓహో! మీరు ఇలా చెప్తారా మాకు అని చెప్పి ఫుల్ తాగి ఉంటాడు. ఒక రాయి వేసుకొని కొడతాడు చైతన్య ప్రభు. కొట్టినప్పుడు రక్తం వస్తుందన్నమాట. అయితే నితాయ్ ప్రభుకి, నితాయ్ అంటే బలరాముడు, చైతన్య ప్రభు అంటే శ్రీకృష్ణుడు అనమాట. కలియుగంలో మాయాపూర్లో జరుగుతాయి ఈ సంఘటనలు. అక్కడ పుట్టారు ఆయన. సో, ఆ రక్తం వస్తున్నప్పుడు నితాయ్కి బాగా కోపం వచ్చేసి వాడిని చంపేస్తా అని వెళ్తాడు. అప్పుడు చైతన్య ప్రభు ఆపుతారనమాట. లేదు లేదు వాళ్ళు ఇంకా రక్తం చూసి అదంతా అయిన తర్వాత జగాయ్ మదాయ్ ఇద్దరు కూడా భక్తులు అయిపోతారు. ఆయన పాదాల మీద పడిపోయాయి అనమాట. సో, ఆ విధంగా తామస గుణం నుంచి కూడా మనకి నెమ్మదిగా సత్వగుణంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రచారకులు అనే వాళ్ళు ప్రయత్నం చేస్తూనే ఉండాలి. హరే కృష్ణ. నెక్స్ట్. ఇదన్నమాట ఇక్కడ రేస్. ఇంతకుముందు మనం హెడ్డింగ్ చెప్పుకున్నాం కదా, ప్రాముఖ్యత కోసం పందెం, ఇటు అటు పరిగెత్తడం అనమాట, తాడు పట్టుకుని లాగడం. నెక్స్ట్. ప్రాముఖ్యతని గుర్తించడం. ఇక్కడ చూసారా నంబర్ 1 అని ఇందాక ఒక ఉదాహరణ లాగా చెప్పాను నేను. సో, అవన్నీ కావాలి మనకి. 2, 3లో ఉంటే వాల్యూ లేదు అన్న ధోరణికి మనం వచ్చేసామన్నమాట. ఇక్కడ ఏమంటున్నాడు, ఓ భరత వంశస్థుడా, కొన్ని మార్లు రజస్తమో గుణములను జయించి సత్వగుణము ప్రబలమగుచుండును, మరికొన్ని మార్లు రజోగుణం సత్వతమో గుణాలని జయించును, మరికొన్ని మార్లు తమో గుణము సత్వ రజోగుణములను జయించుచుండు. ఈ విధంగా గుణముల నడువ ఆధిపత్యం కొరకు సదా పోటీ జరుగుతుంది. సో, ఇక్కడ ఏమంటారంటే, అంటే ఒక్కోసారి రజస్ తమో గుణాల్ని జయిస్తుందన్నమాట. అది అంటే ఇంతకుముందు నేను చెప్పిన ఉదాహరణ మీరు కొంచెం మననం చేసుకోండి. సో, తమో గుణంలో ఉండేవాళ్ళు ఒక పని చేయడం నేర్చుకున్నారంటే రాజసంలోకి వచ్చినట్లు. అక్కడి నుండి మళ్ళీ ఆధ్యాత్మికంగా వచ్చారు అంటే సత్వగుణం. అంటే ఒక గుణంలోంచి ఒక గుణానికి మారే ఛాన్స్ ఉంది అని ఇక్కడ చెప్తున్నారు. ఒక్కోసారి ఒక్కోలాగా ఉంటాం. మననే తీసుకున్నట్లయితే మార్నింగ్ సత్వగుణంలో ఉంటాం, తర్వాత అంతా రజోగుణంలో ఉంటాం. రజోగుణంలో ఉండడం అంటే ఏంటి? సత్వగుణ క్వాలిటీస్ కొన్ని తగ్గిపోతాయి మధ్యాహ్నం అయ్యేసరికి. వేళలు కూడా చెప్పారు కదా. సో, ఈ మధ్యాహ్నము మనము ఎంత మంచి మనసున్నా సరే, కొంచెం ఉప్పు కారం కూరల్లో కానీ తక్కువైందా, అన్నం అటు ఇటు అయిందా అంటే ఒకలాంటి కోపం వస్తుంది మనకి. అవునా? కోపోద్రేకాలు వచ్చేస్తాయి అన్నమాట. ఇదేం వండారు, ఇలా వండారు, అలా వండుకున్న వాళ్ళకు కూడా అయ్యో ఇంత పొరపాటు చేశానేంటి, అలాగే కృష్ణుడికి పెట్టేశాను అన్న కొంచెం బాధ కూడా ఉంటుందన్నమాట. సో, అలా. సో, సాయంత్రం అయ్యేసరికి తామస గుణం అనమాట. ఇంకా కోపోద్రేకాలు కొంచెం ఎక్కువే అవుతుంటాయి. మన క్లాసులు ఉంటాయి, విన్నామా అంటే ఓకే, లేదంటే అలసత్వము, నిద్ర రావడము, బద్ధకము, కొన్ని పెండింగ్ మాలాస్ ఉన్నా కానీ వాళ్ళు నేను చెయ్యను చాంటింగ్, సరే ఏమవుతుందిలే అని ఒక ధీమా, అంటే అజ్ఞానంలోకి వెళ్ళిపోతాం అనమాట. సో, ఆ విధంగా మన మనస్తత్వాలు ఒక్కొక్కరిని బట్టి కూడా, అంటే మన సమాజాన్ని బట్టి, మన నేబర్స్ని బట్టి, మన ఇంట్లో వాళ్ళని బట్టి కూడా మారుతూ ఉంటాయి. ఒక గుణంలోంచి ఇంకో గుణంకి మారే ఛాన్స్ ఉంది అని చెప్తున్నారు. ఇక్కడ చూడండి, సత్వగుణంలో ఆధిపత్యం చెలాయింపినప్పుడు అంటే అందరిలోకి డామినేషన్ సత్వగుణం ఉన్నప్పుడు, ఇక్కడ కుటుంబ వ్యవహారం చూసారా ఎంత సంతోషంగా ఉన్నారు, భార్య భర్త పిల్లలు
అక్కడ కూడా భార్యకి సైక్లింగ్ నేర్పిస్తూ వీళ్ళిద్దరు ఎంతో ఆనందిస్తున్నారనమాట. అంటే కుటుంబం సంతోషంగా ఉన్నప్పుడు, ఈ సత్వగుణంలో ఉన్నప్పుడు మన యొక్క పరిసరాలు కూడా, అంటే మన నేబర్స్ వాళ్ళు కూడా మనం చూసుకొని నేర్చుకునే అవకాశం ఉంటుంది. వీళ్ళ కుటుంబం ఎందుకు ఇంత సంతోషంగా ఉంది అని అనుకోవాలి ఎవరైనా కూడా. అనుకున్నప్పుడు వాళ్ళు సత్వగుణంలో ఉన్నారు అని తెలిసి వాళ్ళు కూడా భక్తి చేయడానికి, ఆధ్యాత్మికంలోకి రావడానికి కారణమవుతారనమాట. నెక్స్ట్ రజోగుణం ఆధిపత్యంలో ఉన్నప్పుడు, అంటే ఇక్కడ రజోగుణం డామినేట్ చేస్తున్నప్పుడు ఏమవుతుంది? లోభము, కామ్య కర్మము, అంటే బాగా ఎక్కువ కోరికలు అనమాట. ఇది కావాలి అంటే కావాలి, తీవ్ర ప్రయత్నం ఎంత చేస్తారంటే ఒళ్ళు అలసిపోయేటట్టు, అణచసాధ్యం కాని కోరిక అండ్ తపన. సో అన్ని బ్యాడ్ థింగ్స్ మీద చాలా ఆలోచన ఎక్కువ ఉంటుంది. అది కావాలి అనే కోరిక ఉంటుంది. ఆ కోరిక తీరకపోతే కూడా అది అణుచుకోలేరన్నమాట. ఇంకా దాని గురించి తపిస్తూ ఉంటారు. అదే కావాలి, అదే కావాలి. అది ఏమైనా కావచ్చు. ఒక చిన్న ఫోన్ కావచ్చు, ఒక డ్రెస్ కావచ్చు, లేకపోతే ఒక సినిమాకెళ్ళాలనుకోవచ్చు, లేదంటే ఒక స్త్రీని అనుభవించాలనుకోవచ్చు, లేదా ఒక మాయలో పడిపోయి అలా ఆ రకంగా అనమాట. ఇక్కడ నెక్స్ట్ తమోగుణం ఆధిపత్యం చేసినప్పుడు, ఇక్కడ తమోగుణం చూస్తున్నారు కదా! అంటే ఏమైనా అంధకారంలో ఉండి మన నాలిక ఏది అడిగితే అది పెట్టేయడము. పొట్టకు తెలుస్తుందా ఎంత ఎంత అవసరమో అంత అని? తెలీదు కదా! సో, నాలిక రుచి ద్వారా మనం పంపించేసరికి పొట్టలో పట్టనంత తినడము, ఆ తర్వాత ఒళ్ళొచ్చేయడము, సోమరితనంగా ఉండడము, ఆ సోమరితనంలో బుద్ధిహీనత, బుద్ధి పనిచేయదు. ఆ తర్వాత భ్రాంతి, అంటే చాలా ఊహల్లోకెళ్ళిపోతామనమాట. ఏమవ్వదు నాకు, ఇది నాకిష్టము నేను తింటాను, అది నాకిష్టము నేను తింటాను. సామాన్యంగా ఇది జరుగుతుందనమాట. ఎప్పుడు తమగుణంలో ఎక్కువ ఉన్నప్పుడు, ఆధిపత్యం చెలాయించినప్పుడు. సో, ఇక్కడ సత్వం, రాజసం, తామసం ఏంటి అనేది ఈ శ్లోకాల్లో ఈ విధంగా అర్థాలిచ్చారు. ఆనందం, జ్ఞానం, పాపముల నుండి విముక్తి. పాపాలు అనంటే నాకు తెలిసి ఈ జన్మలో నేనేం పాపం చేయలేదని ప్రతి ఒక్కరు అనుకుంటారు. కానీ వాళ్ళు పూర్వకాలంలో చేసుంటాం గదా! జంతు యోనుల్లో పుట్టుంటాం గదా! సో, రకరకాలుగా పాపాలనేది మన ఖాతాలో ఉంటాయి. మనకి తెలియదనమాట. సో, అక్కడి నుండి విముక్తి వస్తుంది. ఎప్పుడు? సత్వగుణంలో ఉండి ఆధ్యాత్మికంగా ఉన్నప్పుడు. రాజసం అంటే అపరిమిత కోరికలు మరియు కోరికలు ఫలవంతమైన చర్యలు. సో, ఒక కోరిక పుట్టింది, ఆ కోరిక తీరింది అంటే ఫలవంతమైందనమాట. అండ్ నెక్స్ట్ అట్లాంటి చర్యలకే మనం పాటుపడుతూ ఉంటాం. ఇక్కడ తామసంలో పిచ్చి, ఉదాసీనత, నిద్ర. ఇంకెక్కువ నిద్రపోవడము, పిచ్చిలో ఉంటారు. ఏదో పిచ్చిలో ఇది అనుభవించాలి, అది తినాలి, ఇది తినకూడదు, అక్కడికెళ్దాం, ఇక్కడికెళ్దాం, ఈ ప్రోగ్రామ్ చేసుకుందాం అని ఆలోచనలను. ఉదాసీనత, ఎప్పుడైతే వాళ్ళకది జరగదో, ఈ మధ్య స్ట్రెస్ అది ఇది అంటున్నారు గదా! సో, ఆ ఉదాసీన సాడ్‌గా ఉండడం అనమాట. నెక్స్ట్ జ్ఞానం ద్వారా ప్రకాశించే శరీర ద్వారాలు. సో, ఇక్కడ సత్వగుణం అంటే జ్ఞానంతోనే మనకి శరీరంలోకి జ్ఞాన దీపం అంటాం గదా! అది వెళ్తుంది. తర్వాత ఇక్కడ రాజసంలో గొప్ప బంధము, ఫలవంతమైన కార్యాచరణ, తీవ్రమైన ప్రయత్నము, అని అని యాంత్రిత కోరికలు మరియు కాంక్ష. సో, ఇవి ఆల్మోస్ట్ సేమ్ పాయింట్స్ ఇంతకుముందు చదివినయి. నెక్స్ట్ తామసంలోకి వెళ్ళినట్టు చీకటి, అజ్ఞానం అనమాట. జడత్వం అంటే ఒక దగ్గర కూర్చుంటే లేవలేని పరిస్థితి. పిచ్చి మరియు భ్రమ. పిచ్చి అంటే ఏదో పిచ్చాసుపత్రిలో జాయిన్ చేయడం కాదిక్కడ. పిచ్చి అంటే ఒకటేదో కావాలి అని ఆ ధోరణిలోనే ఉండడం అనమాట. అదే పిచ్చిలో ఉండడం వాళ్ళు. అదే ఆలోచనలో ఉండడం, దాన్ని పిచ్చి అంటున్నారిక్కడ. భ్రమ అంటే లేని దాన్ని ఉన్నది అని ప్రేమించుకోవడం. ఒక టైంలో మంచి ఆస్తిపరులు, తర్వాత ఏదో కారణం చేత కింద పడ్డారు. అంటే ఆస్తి పోయిందో, ఏదో అయింది, నష్టం జరిగింది. అలాంటి వాళ్ళు సత్వగుణంలోకొచ్చారనుకోండి, అప్పటికంటే ఎక్కువ సంతోషంలో ఉంటారు. లేదు అంటే ఉదాసీనం. అందులోనే తామసంలో ఉన్నారంటే సాడ్‌గా అలాగే ఉంటారు. మరణాంతరం గొప్ప ఋషుల యొక్క ఉన్నత గ్రహాలను పొందుతారు. ఇక్కడ ఒక క్వెషన్.
మరణాంతరము అంటే మరణించిన తర్వాత గొప్ప ఋషుల యొక్క ఉన్నత గ్రహాలు పొందుతారు. అంటే ఇప్పుడు ధ్రువ మహారాజు స్టోరీ తీసుకున్నట్టయితే ఆయన ధ్రువ మహారాజు ధ్రువ నక్షత్రం అనే ఒక లోకానికే అధిపతి అవుతాడనమాట. ఎందుకు? విష్ణుమూర్తిని నమ్ముకుని తపస్సు చేసినందుకు. సో ఆ విధంగా మనకి వేదాల్లో ఇంత మంచి మంచి కథలు ఉన్న తర్వాత కూడా నా మరణాంతరం ఏమవుతుంది అనే క్వశ్చన్కి అడిగినప్పుడు దానికి అర్థమే లేదు. ఇక్కడ గొప్ప ఋషుల యొక్క గ్రహాలని పొందుతారు, అంటే ఉన్నత లోకాలకి వెళ్తారు. మరణం తర్వాత ఫలవంతమైన కార్మికులలో జన్మింతురు. సో ఇక్కడ రాజసంలో కొన్ని మంచివి కూడా చేస్తూ ఉంటారు వీళ్ళు. బిజినెస్లో మనీ వచ్చింది, ఒక గుడి కట్టించడం కానీ, గుడికి డొనేషన్స్ చేయడం కానీ, ఇలా కొన్ని చేసినప్పుడు వాళ్ళు ఇంకా ఇంకా మంచి పనులు చేయడానికి మళ్ళీ మళ్ళీ జన్మ తీసుకునే అవకాశాలు ఉన్నాయి అన్నమాట. అంటే ఇదే భూలోకంలో అని అర్థం. అక్కడ సత్వానికి రాజసంకి తేడా తెలుస్తుందా? అక్కడేమో ఉన్నత లోకాలకి వెళ్ళే అవకాశం ఉంది, ఇక్కడేమో ఇదే లోకంలో ఇంకా ఉన్నత కుటుంబంలో పుట్టే అవకాశాలు ఉన్నాయన్నమాట. మరణం తర్వాత జంతురాజ్యాన్ని పొందుతారు. అంతే కదా, జంతువుల్ని పీడించుకొని తిన్నవాళ్ళు, అజ్ఞానంలో ఉన్నవాళ్ళు కరెక్ట్గా వాళ్ళు జంతువులాగే జంతు రాజ్యాన్ని పొందుతారు. అంటే ఒక పులిలాగా, ఒక నక్కలాగా, ఇంకేదో రకంగా పుట్టే అవకాశాలు ఉన్నాయి అని ఇక్కడ మనకి వేదాంత సూత్రాలు అంటే భగవద్గీత చెప్తుంది, నేను చెప్పడం కాదు. భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడికి ఈ విధంగా చెప్తున్నాడు. హరే కృష్ణ. సో నెక్స్ట్ ఏ యాక్షన్స్ ఇన్ ద మోడ్స్, త్రిగుణముల యొక్క చర్యలు. సత్వగుణమునందున్న వారు క్రమంగా ఊర్ధ్వలోకములకు ఉద్ధరింపబడరు. రజోగుణమునందున్న వారు భూలోకమునందు నివసింతురు. హేయమైన తమోగుణమునందున్న వారు నరకలోకాలకు పతనం చెందుతారు అని చెప్తున్నారు ఇక్కడ. ఇంతకుముందు చదివిందే మళ్ళీ. నెక్స్ట్ ఇక్కడ అవర్ యూనివర్స్ అని మనం ఇంతకుముందు చూసాము. మధ్యలో ఏంటి? భూలోకం ఉంది, ఆ పైన హయ్యర్ ప్లానెట్స్ ఉన్నాయి, కిందకు వచ్చేసరికి లోవర్ ప్లానెట్స్. అంటే మోస్ట్లీ నరకలోకాలన్నీ కూడా కింద ఉన్నాయి అని చెప్పుకోవడం. నెక్స్ట్ ఇక్కడ కార్యాచరణ సత్వం, రజసం, తామసం. ఇక్కడ గమ్యం మరణం అని తెలుసుకుంటున్నాం మనం. ఇక్కడ ఈ సత్వంలో ఏముంది? మరణించిన తర్వాత ఉన్నత లోకాలకి వెళ్తాము అని విశ్వసించటం, నమ్మటం. రాజసం వాళ్ళు ఏమంటున్నారు? భూ సంబంధమైన మొక్కలు, ఆ విధంగా పుట్టే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ తక్కువ జాతులలో పుట్టుక. తక్కువ జాతులు అని అంటే ఇప్పుడు అనిమల్స్ కావచ్చు, మళ్ళా కుక్క మాంసం తినేవాళ్ళు అంటారు కదా, చండాలులు, వాళ్ళని తక్కువ జాతిగా భావిస్తారు అన్నమాట. నెక్స్ట్ చర్యల యొక్క ఫలితాలు పవిత్రంగా ఉంటాయి సత్వం గుణంలో. రాజసంలో కొన్ని కష్టాలు ఉంటాయి, ఎందుకంటే కొన్ని పనులు చేయాలి కదా బ్రతకడానికి అన్నట్లు, అది ఎన్నుకున్నారు కాబట్టి కష్టాలు ఉంటాయి. తామసంలో మూర్ఖత్వమే, ఇంకా ఏ కష్టాలు నష్టాలు ఏమీ ఉండవు, ఒక మూర్ఖత్వం, ఎప్పుడూ వాళ్ళు అజ్ఞానంలోనే ఉంటారు. నెక్స్ట్ ప్రభావం ఎలా ఉంటుంది? నిజమైన జ్ఞానం లభిస్తుంది. రాజసంలో ఉన్నప్పుడు దురాశ, అంటే డబ్బులు ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి. డబ్బులనే కాదు, ఏదైనా ఒకటి ఒక కోరిక తీరిందంటే ఇంకో కోరిక ఉద్భవిస్తుంది వెంటనే. నెక్స్ట్ తామసంలో పిచ్చి భ్రమ. నెక్స్ట్ ఇక్కడ మనం ఒక స్టోరీ చెప్పుకుందాం. ఈ శరీరంలో ఉండగానే మనం తదుపరి జీవనాన్ని సిద్ధం కావాలి. బాధ్యతాయుతమైన ఎంపికలు చేయండి. ఇప్పుడు చిన్నప్పటి నుంచే భగవద్గీత నేర్చుకున్నాం అనుకోండి, వాళ్ళు సత్వగుణంలోనే ఉంటారు, వాళ్ళకి అసలు తెలీదు వాట్ ఈస్ రాజస గుణం, ఇంత సంపాదించాలి, సంపాదిస్తేనే సుఖం ఉంది, నేను ఇంత మా నాన్న కంటే ఎక్కువ లోకాల్ని ఉద్ధరించాలి అనేది వాళ్ళకి ఉండదన్నమాట. నెక్స్ట్ మనము తామస గుణం అంటే ఇంకా అసలే వాళ్ళకి తెలియదు, ఎందుకంటే చిన్నప్పటి నుంచి పెరగడమే. సో ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారంటే ఇక్కడ, అంటే ప్రభుపాదుల వారు ఈ సమ్మరీ అంతా చేసేసి నెక్స్ట్ లైఫ్కి అంటే ఇంకా మంచిగా ఉండాలి. ఈ లైఫ్లో మనం ఏంటి,
రిటైర్మెంట్ అనేది ఒకటి చూసుకుంటాం కదా. ఉద్యోగం చేసినా, వ్యాపారం చేసినా ఒక ఏజ్ వచ్చిన తర్వాత మనకు ఓల్డ్ ఏజ్ వస్తే మనకి ఈ విధంగా బ్రతకడానికి కొంత డబ్బులు కావాలి అని రిటైర్మెంట్ వరకు మనము చేసుకుంటాం ఈ లైఫ్‌లో. కానీ ఆఫ్టర్ లైఫ్ ఏంటి అనేది భగవద్గీత చెప్తున్నప్పుడు మనం ఎందుకు చేసుకోము? చేసుకోవాలి అది కూడా. ధర్మ, అర్థ, కామ, మోక్ష అని అంటారంట పెళ్లి చేసేటప్పుడు. ఆ మంత్రాలు చదివిస్తారు అని చెప్తారు. ధర్మ అంటే రిలిజన్ ఫాలో అవుతారు. అర్థ అంటే డబ్బుల్లో ఏం చేయాలో ఉద్యోగం చేసి కుటుంబాన్ని పోషించడం చేస్తారని. ధర్మ, అర్థ, కామం అంటే కుటుంబంతో కలిసి ఉంటారు, కోరికలన్నీ తీర్చుకుంటారు. కానీ మోక్షం వచ్చేసరికి మోక్షదారి అనేది భార్యాభర్తలు కలిసి వెళ్ళరంట. ఎందుకంటే ఇక్కడే ఆగిపోతుంది. ఈ మోక్ష అనేది దగ్గర ఆగిపోతున్నాం. అది కూడా మనం చేసినట్లయితే కుటుంబాలే మనం గోలోకంకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. కుటుంబాలు వెళ్ళినప్పుడు సమూహం అందరూ కలిసి చుట్టాలని ఇంకా ఎక్కువ కుటుంబాలు అని అనుకోవచ్చు. అంటే సమాజం. ఆ సమాజం అంటే ఒక కమ్యూనిటీ నుంచి రాజ్యము, రాజ్యం నుంచి దేశము, వివిధ దేశాలు. సో, ఈ విధంగా అందరూ కూడా సత్యగుణం. అందుకనే సత్యలోకం ఉండేదన్నమాట ఇంతకుముందు. ఆ తర్వాత నెమ్మదిగా ద్వాపర యుగం అయింది. ఆ తర్వాత త్రేతాయుగము, ఆ తర్వాత ద్వాపర యుగం, ఇప్పుడు కలియుగం. కలియుగంలో చాలా కష్టం అన్నమాట. అందుకనే మనము హరినామ సంకీర్తన అంటే మహామంత్రం చదువుకున్నట్లయితే మళ్ళీ సత్వగుణంలోకి వెళ్ళే ఛాన్స్ ఉంది అని. అంటే మనం మళ్ళీ నెక్స్ట్ లైఫ్‌కి ఒక పునాది అనేది ఇక్కడే వేసుకోవాలి. మనకి చేతిలో, కాళ్ళలో అన్నిట్లో బలం ఉన్నప్పుడు, తెలివి ఉన్నప్పుడు, కొంచెం జ్ఞానం ఉన్నప్పుడు వేసుకోవాలన్నమాట. సో, ఇక్కడ ఒక చిన్న స్టోరీ చెప్పారు మా గురువులు. నేను మీకు చెప్తాను. ఏమి అంటే ఒకతను బాగా వ్యాపారస్తుడంట. చాలా డబ్బులు కూడబెట్టుకొని ఆయన వెళ్ళాల్సిన దారి ఎటువంటిది అంటే నీళ్ళ మీద ప్రయాణం చేసేది. ఓడలో వెళ్తున్నాడంట. ఒక పడవలోనో, ఓడలోనో ఆయన ధనాన్నంతా పెట్టుకొని వజ్రాలు, వైడూర్యాలు ఆయనకు కూడబెట్టుకున్న ధనమంతా తీసుకొని వెళ్తున్నాడు. సడెన్‌గా నీళ్ళల్లో తుఫానొచ్చింది. తుఫానొచ్చినప్పుడు ఏమైంది? పడవ 2 ముక్కలుగా చీలిపోయిందంట. అప్పుడు బరువుంది గదా! ధనాగారం. అది ధనాన్ని పట్టుకోవడానికి ఆయన ప్రయత్నం చేస్తుంటే కిందకెళ్ళిపోతున్నాడంట. మునిగిపోతున్నాడంట. మళ్ళీ ట్రై చేస్తున్నాడు. మళ్ళీ మునిగిపోతుంది. ఇటొక ముక్క ఎళ్ళిపోయింది. అటొక ముక్క. అప్పుడు ఆయన ఏమనుకున్నాడు? ఈ ధనమొద్దు, ఏమొద్దు, నా ప్రాణాన్ని నేను రక్షించుకుంటే చాలు అని చెప్పి బాగా ఈదుకుంటూ చివరికొచ్చేసి బ్రతుకుతాడంట. అయితే ఏమైంది? ఆయన అలా ఈదుకుంటూ వచ్చేసరికి ఒక ఐలాండ్, ఒక ద్వీపం వచ్చింది నీళ్ళలో. ఆ ద్వీపం మీద పడ్డాడు. పడేసరికి చాలామంది మనుషులొచ్చారంట. వేరే రకంగా ఉన్నారంట వాళ్ళు. అంటే ఒకలాంటి అడవి జాతి వాళ్ళు. వాళ్ళందరూ వచ్చేసి ఇతన్ని తీసుకెళ్లారంట. తీసుకెళ్ళి ఏదో నేను నా ప్రాణాన్ని నేను రక్షించుకున్నాను అనేసరికి, ఇక్కడికొచ్చానురా బాబోయ్! వీళ్ళ చేతిలో పడ్డాను అని అనుకునే లోపు వాళ్ళు తీసుకెళ్ళి అతన్ని సింహాసనం మీద కూర్చోబెడతారంట. కూర్చోబెట్టి నువ్వే మాకు ఈ 2 సంవత్సరాలు రాజువి. ఈ మా రాజ్యాన్నంతా గూడా, మా ద్వీపాన్ని నీవే పరిపాలించాలి అని చెప్తాడంట. చెప్పేసరికి ఇతను అంటాడు, బాగా వ్యాపారస్తుడు గదా! కొంచెం తెలివైన వాడు గూడా. సో, అతను అడుగుతాడు, మరి ఈ 2 సంవత్సరాల తర్వాత నన్నేం చేస్తారు మీరు? నేనెక్కడికెళ్ళాలి అంటే, నిన్ను తీసుకుపోయి పక్కన ద్వీపం ఉంది. దాంట్లో పడేస్తాము. అక్కడ బాగా క్రూర మృగాలున్నాయి. ఆ మృగాలన్నీ నిన్ను పీక్కుని తిని చంపేస్తాయి. అప్పుడు ఇతనికి అర్థమైందనమాట. ఆహా! నాకు 2 సంవత్సరాల వ్యవధి మాత్రమే ఉంది. నా తెలివినంతా ఉపయోగించుకొని ఇక్కడి నుండి బయటపడటమో లేదా ఇక్కడ చనిపోవడం. కాకపోతే ఈ 2 సంవత్సరాలు వీళ్ళు రాజులాగా చూస్తారు. ఆయనకేం కావాలంటే అది దొరుకుతుందనమాట. మంచి తామస గుణంలో ఎంజాయ్ చేయొచ్చు బాగా. ఎలాగో 2 సంవత్సరాలు అయిపోయిన తర్వాత నన్ను చంపేస్తున్నారు. బాగా ఎంజాయ్ చేయొచ్చు. కానీ తెలివితో నేను ఉపయోగించుకొని ఫ్యూచర్ నేను ప్లాన్ చేసుకోవచ్చా అని ఆలోచిస్తాడనమాట. ఆలోచించి అతనేం చేస్తాడంటే, సరే ఇప్పుడు నన్ను రాజుని చేశారు మీరు. నేనేది చెప్తే అది వింటారా? తప్పకుండా వింటాము మహారాజా అని అంటారు. అయితే మీలో కొందరు ఎవరైతే బాగా వేటగాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ పక్క ద్వీపానికి వెళ్ళి ఆ పులులు, లేళ్ళు ఏవేవి ఉన్నాయో క్రూర మృగాలన్నింటినీ చంపేసి రండి అని చెప్తారు. వాళ్ళు కొంత సమయం తీసుకొని అంతా క్లియర్ చేసేస్తారు పక్క ద్వీపాన్ని. క్రూర మృగాలన్నిటిని కూడా చంపేస్తారు.
చంపి వచ్చి మహారాజా మేము ఆ పని చేసేసాము, ఇప్పుడు ఒక్క క్రూర మృగం కూడా అందులో లేదు అని చెప్తారు. ఆ తర్వాత చెట్లు నరికేసి ఒక బిల్డింగ్లు కట్టే వాళ్ళని క్లీన్ వాళ్ళ ఆ నైపుణ్యం ఉండే వాళ్ళని సెలెక్ట్ చేస్తారు. సెలెక్ట్ చేసి ఆ ద్వీపానికి వెళ్ళి ఆ అడవినంతా నీట్గా చేసేసి మంచి ఇల్లు కట్టండి అని చెప్తాడంట. సో అక్కడ ఒక మంచి మంచి కన్స్ట్రక్షన్స్ అవి జరుగుతాయి. ఆ తర్వాత ఇంకా కొందరిని తీసుకొని మొక్కలు నాటే వాళ్ళు, అంటే ఆహారం ఎలాగో వాళ్ళు కూడా తింటూ ఉంటారు కదా, పొలాల్ని, పూల మొక్కల్ని, కూరగాయల్ని ఇలా చూసే వాళ్ళని, వ్యవసాయం చేసే వాళ్ళని సెలెక్ట్ చేసి మీరందరూ పోయి అక్కడ బాగా పంటలు పండించండి అని చెప్తాడంట. సో బాగా పంటలు ఇప్పుడు ఆ ద్వీపం ఏదైతే క్రూర మృగాలతోని అడవిలాగా ఉన్న ద్వీపాన్ని ఈయన సస్యశ్యామలం చేసేసాడనమాట. అక్కడ మృగాలు లేవు, తిండి దొరుకుతుంది, నివాసానికి ఇల్లు కూడా ఏర్పరచుకున్నాడు. సో ఇవన్నీ ఆయన చేస్తూ చేస్తూ వీళ్ళతో ఫ్రెండ్లీగా ఉన్నాడు. ఆ తర్వాత ఏమైంది, అక్కడ ఆ నివాసం మంచిగా అయిపోయింది. ఆయన ఫ్యూచర్ ప్లాన్ అంతా తెలివిగా చేసుకున్నాడు. వీళ్ళు అమాయక జనం అన్నమాట. రాజు ఏది చెప్తే అది మేము చెయ్యాలి అని నమ్మి అతనికి ఏర్పరచడం జరిగింది. ఆ తర్వాత ఆళ్ళు ద్వీపంలో తీసుకెళ్ళి పడేసినప్పుడు ఆయన మంచి బ్రతుకుతూ అక్కడి నుంచి ఇంకా ఎండ్ అన్నమాట. సో స్టోరీ ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, ఎప్పుడైనా ఒక ఫ్యూచర్ ప్లాన్, నెక్స్ట్ లైఫ్‌కి ఏం ఫ్యూచర్ ప్లాన్ అనేది మనం చేసుకొని ఆధ్యాత్మిక లోకానికి వెళ్ళాలి అనేది ఒక ప్లాన్ చేసినట్లయితే కనీసం నెక్స్ట్ జన్మన్నా మంచి మానవ జన్మన్నా మనకి దొరికి ఒక గొప్ప వంశంలో పుడతామంట. లేదు అంటే ఒక డివోటీ ఫ్యామిలీలో మంచి డివోటీస్ అన్నమాట. పూజ పునస్కారం చేసుకొని ఆ ద్వారానన్నా మనము వైకుంఠానికి ఇంకో జన్మలో అన్నా వెళ్ళే అవకాశాలు మనకి ఉంటాయన్నమాట. సో ఎప్పుడైనా రిటైర్మెంట్ వరకే కాదు, నెక్స్ట్ లైఫ్‌కి కూడా మనము చాలా చాలా ప్లాన్స్ చేసుకోవాలి అని చెప్తున్నారనమాట. ఇప్పుడు 30లో ఉన్నారు, 40లో ఉన్నారు, 50లో ఉన్నారు. మనకిప్పుడు జ్ఞానోదయం కలిగింది. కలిగినప్పుడు ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకుంటే ఆ బ్యాంక్ అకౌంట్‌లో అలాగే ఉంటుందనమాట భక్తి అనేది. ఇప్పుడు మీరు బ్యాంక్ అకౌంట్‌లో 4, 5 కోట్లు లేదా వందల కోట్లు జమ చేసుకున్నా మీరు చనిపోయిన తర్వాత మీరు దాన్ని వాడుకోలేరు. ఇంకో జన్మ ఎత్తారు ఇక్కడే. కానీ అదే బ్యాంకుకి వెళ్ళి మీకు పునర్జన్మ గుర్తొచ్చి ఐసీఐసీ బ్యాంక్‌లో నేను ఇన్ని కోట్లు పెట్టాను, ఒక 100 కోట్లు నాకివ్వు అంటే ఇస్తారా? దొరకదు. అంటే ఈ యొక్క ప్రపంచంలో మనం ఏదైనా కూడబెట్టుకుంటే అది మన మరణాంతరం మనది కాదు. అదే భక్తి అకౌంట్‌లో మనం కూడబెట్టుకున్నది వచ్చే జన్మలో గూడా ఉపయోగపడుతుందనమాట. సో అలా మనం ఇప్పుడు వచ్చే దాంట్లో స్టోరీ చెప్పుకుంటాం గదా, దాంట్లో గూడా మీకు క్లారిటీ వస్తుంది. సో అది ఇవన్నీ గూడా వేదాంతాల్లో ఉన్నాయి. వేదాల్లో ఉన్నయే భగవంతుడు అన్ని వేదాలు మీరు చదవలేరు కాబట్టి వ్యాస మహర్షి ఈ విధంగా మనకి భగవద్గీతని అందజేశారు. సో లాస్ట్‌దొచ్చేసరికి ప్యూర్ లైఫ్ అంటే ఒక పవిత్ర జీవనం ఏ విధంగా మనం తెలుసుకోవాలి అంటే, దేహధారియగు జీవుడు భౌతిక దేహంతో కూడి ఉన్న ఈ త్రిగుణములను అధిగమించినప్పుడు జనన, మరణ, వార్ధక్యముల నుండి మరియు వాని దుఃఖముల నుండి విడివడి ఈ జన్మనందే అమృత తత్వమును పొందును. సో ఈ త్రిగుణాలన్నిటి నుండి మనం దూరంగా వెళ్ళి చక్కగా జననం అంటే ఏంటి, మరణం అంటే ఏంటి, వార్ధక్యం నుండి వీటన్నిటి నుండి దుఃఖాల నుండి జన్మందే అమృతం తీసుకునే అవకాశం మనకి దొరుకుతుంది. హరే కృష్ణ. అమృతం తీసుకోవడం అంటే ఏంటి? భగవద్గీత విని, చదివి, పాటించడం. త్రిగుణములకు మించిపోయిన వ్యక్తి యొక్క లక్షణాలు, అతని ప్రవర్తన ఏమిటి, ఎలా అధిగమించాలి. నెక్స్ట్ అంటే ఆ తాళ్ళను కట్ చేయమని చెప్తున్నారు ఇక్కడ బొమ్మలో. లక్షణాలు ఏంటి? ఒకసారి ఆ తాళ్ళు ఆ భవబంధాలని విడుచుకున్నప్పుడు సమస్థితి వస్తుందంట. అయితే సమస్థితి అంటే ఎల్లవేళలా స్థిరంగా ఉండడం, తటస్థంగా ఉండుట. నెక్స్ట్ వారిలో ఉద్వేగాలను ఉదాసీనంగా ఉండుట, పరితపన లేకుండుట,
పరితపించడం అన్నమాట. అన్నిటికీ కూడా అది ఉండదు. అసూయ అస్సలే ఉండదు. ఎందుకు ఇంకెట్లాగూ నేను భవబంధాలన్నీ వదులుకొని భగవంతుడి దగ్గరే వెళ్ళిపోయి గోలోకంలోనే ఉండాలని నిర్ణయించుకున్నప్పుడు ఈ అసూయ పడి ఏం చేస్తాము మనం? వాళ్ళది అక్కడి నుంచి మనకి ఎక్కువ డబ్బులు రావు. వచ్చినా మనకు అవసరం లేదు. హరే కృష్ణ. సో ఈ లక్షణాలు మనకి వస్తాయి. అతని ప్రవర్తన ఏమిటి? అన్ని పరిస్థితుల్లోనూ సమత్వంగా ఉంటాడు, సమానంగా ఉంటాడనమాట. నెక్స్ట్ ప్రశంసించుట లేదా నిందించుట పెద్ద పట్టించుకోరు. అందరూ ఎంతో మెచ్చుకుంటున్నారు నన్ను, ఆ రేస్‌లో నేనే ఫస్ట్ వచ్చాను. అలాంటివి ఉండవన్నమాట. ఎవరైనా నిందిస్తే కూడా నిజమే కదా, నేనేదో తప్పు చేసిన మూలాన వీళ్ళు నన్ను నిందిస్తున్నారని కరెక్షన్ చేసుకుంటారు. గౌరవించుట లేదా అవమానించుట. అవమానాలకి గౌరవానికి తేడా ఉండదు. ఆనందపడుట లేదా దుఃఖించుట, దాంట్లో కూడా సమంగా ఉంటారు. ఇవన్నీ ఆపోజిట్లు ఇచ్చారు ఇక్కడ. వాంఛనీయం లేదా అవాంఛనీయం, రెండు కూడా ప్రతి ఒక్కరితో మరియు ప్రతి దానితో సమానంగా వ్యవహరిస్తారు. మట్టి, రాయి లేక బంగారము, మిత్రుడు లేక శత్రువు, ఎప్పుడూ విచిత్రంగా వ్యవహరించరు. విచిత్రంగా ఎవరు వ్యవహరిస్తారంటే పిచ్చిలో ఉన్నవాళ్ళు, తామస గుణం ఉండేవాళ్ళు అనమాట. కృష్ణుడికి శరణాగతి పొందుట అండ్ ఆధ్యాత్మిక అభ్యాసాలలో దృఢంగా ఉండడం. నెక్స్ట్ ప్రక్రియ. ఇక్కడ చూసారా, తులసి కోటలో పూజ చేస్తున్నారు మాతాజీ. అన్ని పరిస్థితుల యందును నిశ్చలంగా నా సంపూర్ణమైన భక్తియుత సేవ యందు నిమగ్నుడై ఉండువాడు శీఘ్రమే భౌతిక ప్రకృతి త్రిగుణములను అతిక్రమించి బ్రహ్మభావ స్థితిని పొందుతాడు. బ్రహ్మభావ స్థితి అంటే భగవంతుడు అసలైన ఆత్మ, పరమాత్మ చుట్టూ కూడా ఒక ఇది ఉంటుంది. ఏంటి అది? బ్రహ్మ భావన అని. సో అందులోకి వెళ్ళినా కానీ కొద్ది రోజులు అయిన తర్వాత పరమాత్మలో మనం అంటే గోలోకానికి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. కృష్ణుణ్ణి చేరే మార్గం అన్నమాట. నెక్స్ట్ ఐ థింక్ అయిపోయినట్టుందా? సో ఇంత విన్న తర్వాత ఎటువంటి విమానం ఎక్కుతారు అని ఒక క్వశ్చన్ ఇక్కడ. మన బాధలకు మరణం అంతం కాదు. ఎందుకు అంతం కాదు అంటే ఇవన్నీ ఆత్మ గట్టిగా పట్టుకుని ఉంది కదా, మన కర్మ ప్రకారమే మనం ఇంకో జన్మ తీసుకుంటామని చెప్తున్నారు. సో అది మన బాధలకి మరణం అంతం కాదు. కాబట్టి వైకుంఠానికి వెళ్ళడానికి సరి అయిన విమానం ఎక్కండి. అంటే ఆధ్యాత్మిక చింతన చెయ్యాలి తప్పకుండా. చేసినప్పుడు వైకుంఠానికి, కుంట అని అంటారు ఇక్కడ, భూలోకాన్ని కుంట, అశాశ్వతము. ఈ కుంట నుండి వైకుంఠానికి వెళ్ళే దారి మనం చూసుకొని సరి అయిన విమానాన్ని ఎన్నుకోండి చెప్తున్నారు. హరే కృష్ణ. నెక్స్ట్ గుణాలు మనని కట్టివేస్తాయి. ఎటువంటి గుణాలు? త్రిగుణాలు. కృష్ణుడు మనకి విముక్తి ప్రసాదిస్తాడు. కృష్ణుణ్ణి పట్టుకోవాలి మనం. ఏ విధంగా పట్టుకున్న సత్వగుణంలో ఉండి కృష్ణుణ్ణి పట్టుకున్నట్లయితే విముక్తి. ఎక్కడి నుంచి విముక్తి వస్తుంది మనకి? ఈ దుఃఖాలయం అశాశ్వతం నుండి, ఈ కుంటలో నుండి వైకుంఠంలోనికి వెళ్ళే అవకాశం ఉంది. హరే కృష్ణ. అమృతమును అనస్వరమును శాశ్వతమును చరమ సుఖపు సహజ స్థితియును అగు నిరాకార బ్రహ్మమును నేనే మూలాధారమును. ఇప్పుడు కొందరు నిరాకార బ్రహ్మం అని ఇంతకుముందు మనం చదువుకున్నాం కదా, ఆకారం లేకుండా కూడా ఏదో పూజలు చేసుకోవడము, మెడిటేషన్ చేసుకోవడము. సో వాటన్నిటికీ కూడా నేనే మూలము అని చెప్తున్నాడు కృష్ణ పరమాత్ముడు. హరే కృష్ణ. సో ఇక్కడ సమీక్ష వచ్చేసింది. మీకు అందరికీ త్వరగా అయిపోయిందని అనిపిస్తుందేమో, కానీ స్లైడ్స్ ఎక్కువ ఉన్న రోజు అక్కడక్కడ శ్లోకాలు చదవకుండా, అంటే నేను చాలా వీడియోస్ చూశాను గురువులవి, కొందరు చదవలేదు, కొందరు గబగబా చదివారు. సో మనకి ఇక్కడ ముఖ్యం ఏంటి అంటే సారాంశమే చాలా ముఖ్యం అని అన్నారు. దానివల్ల కొన్ని శ్లోకాలు నేను చదవలేదు. ఇక్కడ సమీక్ష తీసుకున్నట్లయితే గుణత్రయ విభాగ
యోగ భౌతిక ప్రకృతి యొక్క త్రిగుణములు. సో 3 గుణాలు సత్వం, రజసం, రాజసం, తామసం. నెక్స్ట్ 6 వస్తే రేస్ ఫర్ ప్రామినెన్స్, ప్రాముఖ్యత కోసం పందెం. ప్రతి గుణము యొక్క లక్షణాలను గుర్తించడము. యాక్షన్స్ ఇన్ మోడ్స్, గుణములలోని కర్మలు. ప్రతి గుణ ప్రభావం యొక్క చర్య మరియు గమ్యం. ఇక్కడ పి అంటే ప్యూర్ లైఫ్, పవిత్ర జీవనం. గుణముల నుండి విముక్తి పొందడం, లక్షణం, ప్రవర్తన, ప్రక్రియ. సో ఈ విధంగా సమీక్ష ముగించుకుంటున్నాము. ఇప్పుడు మనము స్టోరీలోకి వెళ్దాం. ఏం స్టోరీ? గీత యొక్క గ్లోరీస్ ఆఫ్ భగవద్గీత, గీత యొక్క మహత్వం 14వ అధ్యాయంలో. సో ఇక్కడ ఈ 14వ అధ్యాయంలో ఒక ఊరు అనుకోవచ్చు. ఒకానొక సమయంలో ఒక రాజు వాళ్ళ పుత్రుణ్ణి తీసుకొని వేటకు వెళ్తూ ఉంటాడు. ఎక్కడ పోయినా కొందరు తీసుకెళ్తారు అలా పుత్రుణ్ణి, తోడనుకోవచ్చు, నేర్పించుకోవడం అనుకోవచ్చు. అలా వేటకు వెళ్తూ ఉన్నాడంట. వెళ్ళేటప్పుడు 2 కుక్కల్ని కూడా తీసుకెళ్లారట. అప్పట్లో మనకి సెక్యూరిటీ అంటే కుక్కలే అన్నమాట. సో 2 కుక్కల్ని కూడా తీసుకెళ్ళి, సో అక్కడ కొంచెం అడవి ప్రాంతం లాగా వెళ్ళినప్పుడు ఒక కుక్కని వదిలేశాడంట అతను. అంటే కొంచెం ఏమైనా ప్రమాదకరమైన జంతువులు అవి వస్తుంటే అరుస్తుంది కదా కుక్క, అరిచి ఇండికేషన్ ఇస్తుంది అనమాట. సో వీళ్ళు వేటాడి, వేట అనేది క్షత్రియులకి ఒక హాబీ లాంటిది. వాళ్ళు వెళ్తారు, మాంసభక్షం చేస్తారా చేయరా అని కాదు, వేటాడడం వాళ్ళ యొక్క వృత్తి అని కూడా అనుకోవచ్చు, వాళ్ళ యొక్క హాబీ ఎక్కువ మటుకు కూడా. సో వేటాడడానికి వాళ్ళు వెళ్తూ ఉంటారు అన్నమాట. వెళ్ళినప్పుడు ఒక కుక్కని వదులుతాడు అతను. ఆ కుక్క పరిగెత్తి పరిగెత్తి ఎక్కడ పరిగెడుతుందంటే ఒక మంచి అందమైన కుందేలు ఉందంట, ఆ కుందేలు వెనకాల పరిగెడుతుంది. సో అలా పరిగెత్తి 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 ఒక మంచి ఆశ్రమానికి వెళ్తుందంట. సో ఆశ్రమంలో ఒక మహాముని ఉంటాడు. అతను ఎప్పుడు కూడా మంచి ప్రశాంతంగా ఉందంట. ఆశ్రమం ఎలా ఉందంటే అక్కడ చిన్న చిన్న పులి పిల్లలు ఆడుకుంటున్నాయంట, జింక పిల్లలు ఆడుకుంటున్నాయంట, కోతులు ఎన్నో పళ్ళు, రకరకాల పళ్ళు ఉన్నాయంట, ఆ పళ్ళని ఆస్వాదిస్తున్నాయంట. సో ప్రతి ఒక్క జీవిలో ఒక సంతోషాన్నే చూస్తాము. అలాంటి ఆశ్రమానికి వెళ్ళారు వీళ్ళు. ఎందుకు వెళ్ళారు? ఆ కుక్క పరిగెడుతుంది. ఎవరి వెనక? కుందేలు వెనక. సో ఆ కుందేలు పరిగెత్తి పరిగెత్తి ఆశ్రమం చేరుకుంది, ఇంకా పరిగెడుతూనే ఉందన్నమాట. సో ఇక్కడ ఆశ్రమంలో మహాముని ఉంటారు. ఆయన ప్రతిరోజు కూడా 14వ అధ్యాయాన్ని బాగా పఠనం చేసి 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 ఇంద్రియాలనే జయించడం వచ్చేసిందంట ఆయనకి. సో ఆ విధంగా అంటే ఇంద్రియాలని జయించడం అంటే బాగా నిగ్రహ శక్తి వచ్చింది, దైవిక గుణాలు వచ్చినాయి అతనికి. సో ఆ విధంగా ఉన్నప్పుడు శిష్యుడు ఏం చేస్తున్నాడంటే ఈయన పఠనం చేసేటప్పుడు ఆయన పాదాలు కడుగుతున్నాడంట. కడిగినప్పుడు ఆ నీరు అనేది వస్తుంది కదా, నీళ్లతో కడుగుతున్నాడు. అక్కడ ఒకలాగా బురద జారుడు వ్యవహారం లాగా ఏర్పడింది అనమాట. ఆశ్రమం అంటే ఇప్పుడు బాగా బండలు వేసేసి గచ్చు చేసి అలా ఉండదు, కొంచెం మట్టి వాతావరణం అనేది ఉంటుందన్నమాట. సో అది ఒక బురదలాగా ఏర్పడింది. ఈ కుందేలు పిల్ల బాగా స్పీడ్గా పరిగెడుతుంది కదా, కుక్క బారి నుండి ఆ బురదలో పడి చనిపోతుందంట. జారుతుందన్నమాట. ఆ స్పీడ్కి జారి చనిపోయేసరికి విష్ణుదూతలు వచ్చి తీసుకెళ్ళిపోయారంట. అయితే అదే స్పీడ్లో కుక్క కూడా వస్తుంది, కుక్క కూడా జారిందంట ఆ బురదలో. పడిపోయినప్పుడు మళ్ళీ విష్ణుదూతలు వచ్చి ఆ కుక్కను కూడా తీసుకెళ్లారు. సో ఈ రాజు వెనకాల వస్తున్నాడు కదా, నా కుక్క ఏది ఇలా పారిపోతుందని చెప్పేసి ఆశ్చర్యపోతాడనమాట. ఆశ్చర్యపోయి ఇదేంటి ఇలా అంటే వాళ్ళకి కళ్ళుకి కట్టినట్టు కనిపిస్తుంది. విష్ణుదూతలు వచ్చి తీసుకెళ్ళడం, ఎక్కడ తీసుకెళ్తారు? వైకుంఠానికి తీసుకెళ్తున్నారు. సో అప్పుడు ఈ మహర్షిని అడుగుతారంట, ఏంటి ఈ యొక్క ప్రభావం ఏంటి, కుందేలు వెళ్ళిపోవడం ఏంటి, కుక్క వెళ్ళిపోవడం ఏంటి, వాళ్ళ యొక్క వృత్తాంతం ఏంటి అని అడుగుతారు. సో అప్పుడు ఈ మహర్షి వాళ్ళ యొక్క పూర్వజన్మ చెప్తారనమాట. ఏంటి అంటే ఈ కుక్క అనేది ఒక కుక్క కుందేలు భార్యాభర్తలంట పూర్వజన్మలో.
సో, వాడు చాలా కిరాతకుడు. బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినప్పటికీ కూడా ఎన్నో కిరాతకమైన పనులు చేసి, చెడు వ్యవహారం ఎక్కువ చేసేవాడంట. చేసినప్పుడు ఈ భార్యకు కూడా ఒకలాంటి విరక్తి వస్తుంది. ఆమె కూడా ఒక నీచపు జాతిలాగా వేరే మగవాళ్ళని ఎక్కువగా కోరుకునేదంట. ఎప్పుడైతే భర్తకు తెలిసిందో అతను ఏం చేస్తాడంటే భార్యని చంపేస్తాడంట. చంపేస్తే ఎలాగో ఆమె చాలా పాపాత్మురాలు. సో, అందుకని ఆమెకి ఒక కుక్క జన్మ వచ్చిందనమాట భార్యకి. ఆ తర్వాత ఇతను కూడా చనిపోతాడు. చనిపోయినప్పుడు కుందేలు జన్మ వస్తుందనమాట. సో, ఇద్దరికీ ఆ వైరం ఇంకో జన్మలో కూడా ఉంది. కానీ ఈ మహర్షి యొక్క 14వ అధ్యాయం చదివినందుకు అవి విన్నవి. కుందేలు వింటుంది. అలాగే కుక్క కూడా వచ్చి ఇక్కడ అధ్యాయం చదువుతున్నాడు కదా, ఆయన పఠనం చేస్తున్నాడు. ఆ పరిగెత్తడంలోనే అది వినిపించిందనమాట కుక్కకి. సో, అందుచేత వీళ్ళిద్దరు కూడా పరమపదించిన తర్వాత విష్ణులోకాలకి వెళ్ళారు. అంటే వైకుంఠానికి చేరుకున్నారు అని చెప్తే, అప్పుడు ఆ మహారాజు కూడా అతని చేత 14వ అధ్యాయాన్ని వినిపించుకుంటాడనమాట. చెప్పించుకొని విని అతను తీసుకువచ్చిన కొడుకు కూడా వినిపించి మళ్ళీ ఆ రాజ్యానికి వెళ్ళి అందరూ కూడా 14వ అధ్యాయాన్ని చదువుతూ ఉంటారంట. భగవద్గీతలోని 14వ అధ్యాయానికి ఇంత మంచి ప్రాముఖ్యత ఉంది అని శివుడు పార్వతికి చెప్తూ ఉన్నాడనమాట. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ ప్రభుజీస్ అండ్ మాతాజీస్. చాలా ఓపికగా కూర్చుని ఇప్పుడు దాకా విన్నారు. అందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలు. శ్రీల ప్రపాదికి జై. హరే కృష్ణ. ఏవైనా ప్రశ్నలు ఉంటే మీరు హ్యాండ్ రైజ్ చేయొచ్చు. హరే కృష్ణ. మాతాజీస్ అండ్ ప్రభుజీస్ సైలెంట్ అయిపోయారు. హరే కృష్ణ మాతాజీ. నీలమైపోయినాం మాతాజీ. అదే ఇంకా ఆశ్రమంలో ఉన్నా నేను కూడా, ఇంకా రాలేదు బయటికి. ఆ గీతా పఠనం చేసుకోవాలనిపిస్తుంది. అదే మాతాజీ. 4వ అధ్యాయము చాలా బాగుంది. స్టోరీ చెప్పేసరికి మునిగిపోయినాం దాంట్లో. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ఓకే, సరిత మాతాజీ మీరు హ్యాండ్ రైజ్ చేశారా? హరే కృష్ణ. సత్య కల్లూరి థ్యాంక్ యూ మాతాజీ అని పెట్టారు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, ఇప్పుడు త్రిగుణాల గురించి మీరు చక్కగా వివరించారు. థ్యాంక్ యూ. హరే కృష్ణ. అందులో మనము రాజసిక గుణాల్లో ఉన్నామా మాతాజీ? లేదమ్మా, మనము మిక్స్డ్లో ఉంటాం. అన్ని మన వాతావరణంలో దాన్ని బట్టి మనం అన్నిట్లో కలిసి ఉంటాము. రాజసిక గుణం అని మనం పొద్దున మీరు ఈ క్లాస్ వింటున్నారు కదా, వింటున్నారా? జపం చేస్తున్నారా? మరి గుడికి వెళ్తారా? గుడికి వెళ్తాను మాతాజీ. ప్రయత్నం చేస్తున్నారు కదా సత్వగుణంలో ఉండడానికి. రాజస గుణం అంటే మన కర్మలు మనం చేసుకోవాలి కదా. ఇప్పుడు ఇంట్లో వండుకోవడం కానీ ఏది చేసుకున్నా కృష్ణుడిని సెంటర్గా పెట్టి చేసుకున్నప్పుడు మనం రాజస గుణము కూడా సత్వగుణం అని అనుకోవాలన్నమాట. మన కామ్య కర్మలు మనం చేసుకోవాల్సిందే. మనం మొత్తానికి రాజస గుణం అని అనుకోకూడదు. మనలో ఈ 3 గుణాలు ఉంటాయా మాతాజీ? 3 గుణాలు ఉంటాయి. 3 గుణాలని పట్టే మనము ఈ లోకంలో ఉండగలుగుతాము. అర్థమైందా? తటస్థ జీవులం మనం, అంటే బద్ధ జీవులం అన్నమాట. గోడ మీద పిల్లిలాగా ఇటా అటా అని. మనం ఇంకా పూర్తిగా శుద్ధ భక్తులం అవలేదు. హరే కృష్ణ. శుద్ధ భక్తులు అయినప్పుడు అప్పుడు మనము అనుకోవచ్చు ఓన్లీ సత్వగుణంలోనే ఉన్నాము అని. ఋషులు, మునులు, మహాత్ములు ఆ గుణంలోకి వస్తారనమాట. మనకు త్రిగుణాల చర్య వల్లనే మనం ఈ విధంగా ఉన్నాము. కాకపోతే తామస గుణంలోంచి కొంచెం బయటికి రావడానికి ప్రయత్నం చేస్తూ చేస్తూ రాజస గుణంలో ఉంటాం మనం. పూర్తిగా రాజస గుణంలో ఉంటే అసలు భగవంతుడే వద్దనుకోం కదా. చేస్తున్నారు కదా మీరు, జపం చేస్తున్నారు. ఈ క్లాసులు వినడమే ఒక మహా అదృష్టము. భగవద్గీత క్లాసులు అందరు వినలేరు. ఓ 2-3 అటెండ్ అయ్యి వద్దులే అనుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళంతా కూడా అంటే మాకు పనులు చేసుకుందే మాకు నడవదు అని వాళ్ళు అనుకుంటారు. కానీ అది కాదు. మీరు చెయ్యాలి, వినాలి అనుకున్నప్పుడు భగవంతుడు టైం ఇస్తాడు మనకి. ఆ టైం భగవంతుడే మనకి కేటాయిస్తాడనమాట. సో ఆ విధంగా. థ్యాంక్ యూ. అర్థమైందా మాతాజీ?
చక్కగా అర్థమైంది మాతాజీ. హరే కృష్ణ. మాతాజీ హరే కృష్ణ మాతాజీ, మీరు చెప్పినప్పుడు అంత అర్థం అవుతుంది, తర్వాత గుర్తున్నది మాతాజీ. గుర్తుండదు. ఎందుచేత అంటే ఇప్పుడు నేను కూడా స్లైడ్లు చూసి చెప్తాను, మళ్ళీ మీరు క్వశ్చన్ అడిగేటప్పుడు బ్యాక్ వెళ్తానన్నమాట. కృష్ణ రాధా నాకు గుర్తు చేయండి అని, అప్పుడు గుర్తొస్తాయి. సో మనము ఏంటంటే ఒక్కసారి చదువుకోవాలమ్మా. ఈవెన్ స్కూల్లో కూడా పిల్లలకి హోంవర్క్లు ఎందుకు ఇస్తారు? టీచర్ చెప్పింది మళ్ళీ మళ్ళీ మననం చేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే శ్రవణం, కీర్తనం, స్మరణం అన్నారు. అంటే మళ్ళీ మననం. ఆవు నెమరు వేస్తుంది కదా, ముందంతా గబా 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 తినేసి కూర్చుని నెమ్మదిగా నెమరు వేస్తూ ఉంటుంది. అట్లా మనకి ఎందుకు ఈ స్టోరీ చెప్పారు అని మనము అనుకొని, ఇప్పుడు 3 స్టోరీలు చెప్పాను నేను ఈరోజు. సో ఆ స్టోరీ ఎందుకు వచ్చింది? త్రిగుణాల వ్యవస్థ గురించి ఒక బ్రాహ్మణుడు స్టోరీ చెప్పాను కదా. అతను వచ్చి ఇస్కాన్లో జాయిన్ అయ్యి ఆ తర్వాత వంట చేసుకొని తినడము, అది త్రిగుణాలకి సంబంధించిందే అన్నమాట. ఆ కథ చాలా బాగుంది మాతాజీ, బాగా నచ్చింది. చాలా పెద్దవారు చెప్పిన స్టోరీ అది. నేను ఇంకా అందులో ఏమైనా తప్పులు చెప్పానో ఏమో అని ఒక్కోసారి అనిపిస్తుంది, కానీ ఓవరాల్ సమ్మరీ అయితే అదేనండి. ఆవిడ ఇంకా బాగా పాట పాడారు, చాలా బాగా. రాముణ్ణి పిలవటము, సీతాన్ని పిలవటము, హనుమాన్ని పిలవటం, ఆ పాట చాలా బాగుంది. యూట్యూబ్ లో మాతాజీ చెప్పారు మాతాజీ ఒకసారి. నేను అదే చెప్పానమ్మా, నితాయ్ సేవిని మాతాజీ చెప్పిన కథ ఇది. తర్వాత మన క్లాస్ లో కూడా గోవర్ధన్ ప్రభుజీ చెప్పారు అన్నమాట. ఇక్కడ మనకి అవసరం కాబట్టి అలా మా రోజుకి ఎన్నో స్టోరీలు వింటూనే ఉంటాం. సో మననం చేసుకుని గుర్తు తెచ్చుకున్నప్పుడు ఎక్కడ రిలేట్ చేయాలో అక్కడ రిలేట్ చేసే పద్ధతి మనకి వచ్చేస్తుంది అన్నమాట. అప్పుడు ఏదో కొంచెం అర్థమైంది అని అనిపిస్తుంది. భగవద్గీత ఒక్కసారి చదివినా ఒక్కసారి విన్నా అర్థం కాదు. మళ్ళీ 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 చదువుతూనే ఉండాలి. ఏమీ లేదు, వెరీ సింపుల్. మీరు ఏదైనా సమస్య వచ్చింది మన ఇంట్లో, ఒక పేజీ తిరిగేయండి, మీకు ఆన్సర్ అందులో వస్తుంది. మహాత్మా గాంధీయే చెప్పారు ఇలా. సో అలా తిరిగేస్తూ తిరిగేస్తూ ఏదో రెఫరెన్స్ మనం చేస్తూ ఉన్నప్పుడు మనకి అవగాహన వస్తుంది. ప్రాక్టికలీ యూ హ్యావ్ టు లివ్ ఇన్ దిస్. ఈ వరల్డ్లో మనం ఏదైతే బ్రతుకుతున్నామో భగవద్గీతను పట్టుకుని, అదొక తాడు అనుకొని దాన్ని పట్టుకోండి, దాన్ని చూస్తూ ఉండండి, నేర్చుకోండి. సో దాన్ని బట్టి మనము ప్రాక్టికలీ ఎలా ఉండాలి అనేది మనకి అర్థమైపోతుంది అన్నమాట. ఇప్పుడు ఆ కుక్క జీవనం చూడండి, ర్యాబిట్ కుందేలు జీవనం చూడండి, ఎంత కొట్టుకున్నారు పోయిన జన్మలో, ఇప్పుడు కూడా కొట్టుకోవడానికి రెడీ అయిపోయారు. కానీ ఏమైంది? ఇక్కడ అనుకోకుండా భగవంతుడు ఇంకెన్ని జన్మలు మీరు కొట్టుకుంటారు, సరే నా దగ్గరికి వచ్చేయండి. ఎందుకు భగవంతుడు వచ్చేయండి అంటున్నాడంటే మనం అక్కడ వాళ్ళమే, అక్కడ నుండే ఇక్కడ వస్తాం. సో మళ్ళీ వచ్చేయండి అన్నప్పుడు భగవంతుడే మనకు ఒక దారి చూపించినప్పుడు వెళ్ళిపోవడమే అన్నమాట. ఇంకా సో 14వ అధ్యాయం విన్నాయి అన్నమాట. జంతు జీవనంలో కూడా అంటే పూర్వజన్మ వాళ్ళకి గుర్తొచ్చింది కాబట్టే కొట్టుకోవడానికి తయారయ్యారు. సో కానీ ఈ అనుకోకుండా ఈ 14వ అధ్యాయం చదివినందుకు అంత మంచి ఆశ్రమం అన్నమాట. సో ఇట్లాంటి ఆశ్రమాలు లాంటి ఇస్కాన్లు మనకి ఎన్నో ఉన్నాయి. కొందరైతే అక్కడ గుడికి వచ్చేసి గుడి తలుపులు వేసేసినా కానీ అక్కడ ముందు కూర్చొని జపం చేసుకుంటూ ఉంటారు. సో అలాంటి భక్తి అలాంటిది మనకి రావాలి అన్నమాట. వచ్చినప్పుడు మనకు కూడా అట్లాంటి మంచి మంచి రిజల్ట్స్ వస్తాయి. సో మన చుట్టూ ఉన్న పరిసరాలే కానీ, మన చుట్టూ ఉన్న మనుషులే కానీ మనకి చేదోడు వాదోడుగా అయిపోతారు. వాళ్ళు హెల్ప్ చేస్తారనమాట. అదంతా కృష్ణుడి యొక్క అరేంజ్మెంట్. ఒక్కటే సంకల్పం చేసుకోవాలి, నేను భక్తిలో ఉంటాను, కృష్ణుడిని నమ్ముతాను అని ఒక విశ్వాసం పెట్టుకుంటే ప్రతి పని అయిపోతుంది అనమాట. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, థ్యాంక్ యూ, బాగా చెప్పారు మాతాజీ. స్మరణం చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఎప్పుడైనా మననం చేసుకుంటూ ఉండాలన్నమాట. టైం దొరకదు అంటే టైం దేవుడే కేటాయిస్తాడు మీరు కావాలనుకుంటే. ఇక్కడ క్లాసులు తీసుకునే వాళ్ళు ఎన్ని పనులు చేస్తారో నాకైతే ఆశ్చర్యం అనిపిస్తుంది. చైతన్య చరితామృతం చదువుతారు, భాగవతం చదువుతారు, భగవద్గీత చదువుతారు, రోజుకి కొంత అంత చదువుతారు, క్లాసులు తీసుకుంటారు, మళ్ళీ జపం చేస్తారు, 16 మాలలు ఎక్స్ట్రా మాలలు చేస్తారు. మళ్ళా ఆన్లైన్ ఏమైనా ఉంటే ఆ వ్యవహారం కూడా, ఒక అడ్వర్టైజ్మెంట్ చేయడం కానీ, ఒక పోస్టర్ చేయడం కానీ, ఇవన్నీ కూడా చేస్తుంటారు. మళ్ళీ ఉద్యోగం చేస్తారు. 24 గంటల్లో వీళ్ళు ఎన్ని చేయగలుగుతున్నారంటే మనం ఏంటి జస్ట్ విన్నాము,
విన్న తర్వాత భోజనం చేస్తాం. భోజనం టైం అయిపోయినాక ఒక్క అరగంట అదే భగవద్గీత 4వ అధ్యాయం ఓన్లీ సమ్మరీస్ చదవండి, లేదా ఓన్లీ శ్లోకాలు చదవండి. రోజుకి ఒక్క శ్లోకం చదవండి. అది మనకి అప్పుడు గుర్తుంటుంది అనమాట. విన్నప్పుడు చాలా హాయిగా ఉంటుంది. కొందరు ఏం చెప్పేవాళ్ళంటే ఏసీ రూమ్లో కూర్చొని హాయిగా వింటూ నిద్రపోవచ్చు పద్మావతి మాతాజీ చెప్తే అని అనేవారు అనమాట. సో అది చెప్తుంటే స్టోరీ టైప్లో చెప్పినప్పుడు మనకు అలా అనిపిస్తుంది. కానీ ఏం చెప్పారు అని క్వశ్చన్ వేస్తే అందులో తప్పులు కూడా దొరలొచ్చేమని నాకు అనిపిస్తుంది. హరే కృష్ణ. సో మీరు చదవాలి. మళ్ళీ చదివినప్పుడే పిల్లలకి ఎలాగైతే ఒక పాఠం అయిపోయినాక హోంవర్క్ ఇస్తారు, ఆ తర్వాత ఎగ్జామ్ పెడతారు. ఆ ఎగ్జామ్లో పాస్ అవుతేనే నెక్స్ట్ క్లాస్కి వెళ్తారు కదా. మనకి ఇక్కడ ఎగ్జామ్స్ లేవు, కానీ భగవంతుడిని చేరే మార్గం కాబట్టి భగవంతుడి కోసం మనం చేసుకోవాలి అన్నమాట. మనం ఎగ్జామినేషన్ చేసుకోవాలి. హరే కృష్ణ. హిరణ్య మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామ్. దండవత్ ప్రణామ్ మాతాజీ. నా మొబైల్ పాడవడం వల్ల 9వ అధ్యాయం నుంచి నేను వినలేకపోయినా మాతాజీ. యూట్యూబ్ లో అవును మాతాజీ, ఈ రోజే. ఓకే, అందుకే మళ్ళీ యూట్యూబ్ లో వినండి అమ్మా. వినేసి మీరు హైదరాబాద్ ఎక్కడున్నా సరే గెట్ టుగెదర్ కి మే 3వ తారీఖు రావడానికి ప్రయత్నం చేయండి. హైదరాబాద్ లోనా మాతాజీ? హైదరాబాద్ ఇస్కాన్ టెంపుల్ హ్యాబిట్స్. ఓకే మాతాజీ. ఏ టైం లో ఉంటుంది మాతాజీ? మధ్యాహ్నం అరౌండ్ 11-11:30. 1 o'clock వరకు, 1 or 2 o'clockకి ముగిసిపోతుంది. అంటే భోజన సమయం కదా, మహాప్రసాదం కూడా ఉంటుంది. మీరు అన్ని తిని చేసేసరికి బహుశా 1:30-2 అవ్వచ్చు. ఓకే మాతాజీ. హరే కృష్ణ. ప్రోగ్రామ్ మాతాజీ? గెట్ టుగెదర్ ఉంటుంది. ఏం ప్రోగ్రామ్ అంటే గెట్ టుగెదర్ ఉంటుంది. సర్టిఫికేట్ ప్రోగ్రామ్. మీకు సర్టిఫికేట్స్ ఇస్తారు. 18 days కోర్స్ మీరు చేసినట్లు సర్టిఫికేట్ ఇస్తారు. ఆ సర్టిఫికేట్ పొందినప్పుడు నాకైతే చాలా ఆనందం వేసింది. అనుకుంటున్నా మీరు కూడా ఆనందిస్తారని చెప్పి. అయితే అప్పుడు మేమైతే అన్ని ఆల్ 18 days ఎన్ని రోజులు పెడితే అన్ని రోజులు విన్నాం. ఇక్కడ యాబ్సెంట్ అయినా మేము ఇస్తాము సర్టిఫికేట్ అని అంటున్నారు. 12 క్లాసులు అటెండ్ అయినా పర్వాలేదు, మీరు ఇక్కడ లైవ్లో కాకుండా యూట్యూబ్లో విన్నా సరే మీరు రండి, మేము ఇస్తాము అని అన్నారు. మా టీం వాళ్ళు చెప్పారనమాట ఇలా చెప్పారు. సో అగైన్ జై శ్రీ మాతాజీ. మీరు మాట్లాడారు కదా? లేదు మాతాజీ, అదే సర్టిఫికేట్ ఇస్తా అన్నారు కదా, మేము ఇక్కడ దూరం కదా ఎట్లా అని అడుగుదామని. అంటే మీరు రాలేకపోతే 3వ తారీఖా మాతాజీ? 3వ తారీఖు శనివారం అయింది. మీరు రాలేకపోతే అమ్మా, ఇంతకు ముందు బ్యాచెస్ కి డిజిటల్ సర్టిఫికేట్ ఇచ్చారు ఆన్లైన్ లో. అలాంటి ఏర్పాటు ఉందా లేదా ఇప్పుడు దాకా చెప్పలేదు. ఇస్తారు, డిజిటల్ సర్టిఫికేట్ ఇస్తారు. మీరేం వరి. పేరు రాసుకుంటారా మాతాజీ? పేరు రాసుకుంటారా లేకపోతే? ఇక్కడ ఏం పేరు అండి? మీరు అక్కడ ఫంక్షన్ కి వస్తారు కదా, ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఎవరెవరు వచ్చారో వాళ్ళ పేర్లు రాసుకొని ఆ ప్రోగ్రామ్ అయ్యే లోపల కూర్చొని సర్టిఫికెట్లు రాసి ఇచ్చేస్తారు. ఓకే ఓకే. మొన్న అది వాళ్ళు ఇస్కాన్ బోధన్ వాళ్ళు కూడా అట్లనే చేసిండ్రు. ఓకే, ఇస్కాన్ బోధన్ వాళ్ళు కూడా అట్లనే చేశారు మన శనివారం. ఓకే ప్రభుజీ. జై శ్రీ మాతాజీ. మీకు డౌట్ క్లియర్ అయిందా? అదే మాతాజీ, మీరేమో చెప్తుండ్రే ఆ ప్రభుజీ మాట్లాడుతుండే, ఇంకా నేను సైలెంట్ అయిపోయా. మీరు అడిగారు దూరం ఉన్నాం కదా మేము రాలేము అంటే, డిజిటల్ సర్టిఫికేట్ ఇస్తే ఇవ్వచ్చు అని మీకే చెప్పాను ఆన్సర్. ఓకే ఓకే మాతాజీ. అంటే అది మీ సేవలో తీసుకోవాలా మాతాజీ? లేదమ్మా, మీకు వాట్సాప్ లో పంపిస్తారు. అంటే అది వేరే సెక్షన్ ఉంది, వేరే నంబర్ ఇస్తారు ఒక మాతాజీకి. ఆ మాతాజీకి మీరు ఫోన్ చేసుకొని కానీ లేదా వాట్సాప్ చేసి మీరు కనుక్కోండి డీటెయిల్స్. ఓకే. లేదు మాతాజీ, మీరు డిజిటల్ అంటే నేను ఏమన్నా ఆన్లైన్ లో తీసుకోవాలేమో అని అనుకున్నాను. అంత దూరం వెళ్ళక్కర్లేదు, వీళ్ళే పంపిస్తారు మీకు. ఓకేనా? కాకపోతే మీరు వెళ్ళి ప్రింట్అవుట్ తెచ్చుకొని పెట్టుకుంటే పెట్టుకోండి, లేదా ఫోన్లోనే ప్రిజర్వ్ చేసుకుంటే చేసుకోండి. ఓకే మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. దండవత్ ప్రణామ్ మాతాజీ. ధన్యవాద్ ప్రణామ్. ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా?
హరే అందరూ కృష్ణ రావడం. మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఎవరు మాతాజీ మాట్లాడారు? శ్రావణి మాతాజీ గంధర్విక ఉంది కదా చెప్పండి మాతాజీ. నేను మా సిస్టర్ ని జాయిన్ చేశాను. తను కూర్గులో ఉంటారు మాతాజీ. సౌజన్య ఓకే అనేసి ఉంటారు, డైలీ ఉంటున్నారు. ఓకే తనది నేను పర్వాలేదమ్మా. అడిగి మీకు తీసుకోవచ్చా? తీసుకోవచ్చు. డిజిటల్ సర్టిఫికెట్ ఇస్తారు తర్వాత. ఓకే మాతాజీ. తీసుకో. మాతాజీ ఇంకోటి, ఈరోజు మా పాపది బర్త్డే మాతాజీ గంధర్విక. కొద్దిగా విషయరా అవునా? ఓకే. కృష్ణ కాన్షియస్. కృష్ణ కాన్షియస్ హ్యాపీ బర్త్డే టు గంధర్విక. మాతాజీ. సో మే యూ బీ ఇన్ మెటీరియల్ లైఫ్ యాజ్ వెల్ యాజ్ స్పిరిచువల్ లైఫ్, రెండిట్లో కూడా, భౌతిక జీవనంలో ఇంకా ఆధ్యాత్మిక జీవనంలో కూడా పురోగమించాలని ఆశిస్తూ హ్యాపీ కృష్ణ కాన్షియస్ బర్త్డే టు గంధర్విక. గంధర్విక. మంచి పేరమ్మా, చాలా మంచి పేరు. హరే థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. ఏ క్లాస్? మాతాజీ థర్డ్ క్లాస్ మాతాజీ. 5th క్లాసా? థర్డ్ క్లాస్ మాతాజీ. ఓ చిన్న పాప. 3rd క్లాస్. ఓకే, వీడియోలో చూపించలేదు. 3rd క్లాసా? ఓకే, 3rd నుంచి 4th వెళ్తున్నారా? లేదు మాతాజీ, సెకండ్ టు థర్డ్ వెళ్తుంది. అవునా? ఓకే, యాక్చువల్గా అయిపోయింది స్కూల్ కదా నుంచి రిజల్ట్. పిక్ చేసుకొని వస్తున్నాను, అందుకని వీడియో ఆన్ చేయలేదు. పర్లేదు. ఓకే, హ్యాపీ బర్త్డే అమ్మా. మంచిగా కృష్ణ కాన్షియస్లో ఉండు. చిన్నప్పటి నుంచే చాలా పురోగమిస్తావు. హరే కృష్ణ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. షల్ వి ఎండ్ ద మీటింగ్? సో రేపు కూడా చక్కగా ముందే జాయిన్ అవ్వండి. నేను టైంకి స్టార్ట్ చేస్తున్నాను, ఎందుకంటే మనం ఒక్కొక్క నిమిషం కూడా చాలా వాల్యుబుల్. లేట్ స్టార్ట్ అయ్యి లేట్ ఎండ్ చేసే కంటే టైంకి స్టార్ట్ అయితే వచ్చే వాళ్ళు వస్తూ ఉంటారని. సో ఐఎమ్ ఎండింగ్. వాంఛా కల్పతరుభ్యస్య కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జై శ్రీ రాధా మదన్ మోహన్ की जय.